దేవుని నామం స్తోత్రం కలుగును గాక. మరి జాయిన్ అయిన మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలండి. ఈ రోజు సమయం మనం వేస్ట్ చేయకుండా మరి ఆరాధన, మరి సాక్ష్యము, వాక్యం కూడా ఉంటది. కాబట్టి మీరందరూ ఓపికతో మీరు మరి వినాలని మనవి చేస్తూ ఉన్నాను. ముందు మరి ఒక్క నిమిషం మరి శ్రీదేవి తను ఒక సాక్ష్యం చెప్పాలనుకుంటుంది. మరి తన ఇంట్లో ఆటంకాలు ఉన్నాయి కాబట్టి తను మొదట సాక్ష్యం చెప్పిన తర్వాత మనం ఆరాధన చేసుకుందాము. ఎందుకంటే తనకి ఇంట్లో ఆటంకం ఉంది, ఎవరు రాకముందుకే తన సాక్ష్యం చెప్పాలని ఆశపడుతుంది. కాబట్టి ఈ సమయాన్ని వృధా చేయకుండా మరి శ్రీదేవి గారికి ఈ సమయాన్ని ఇస్తున్నానండి. తను క్లుప్తంగా తన సాక్ష్యం చెప్పిన తర్వాత మరి మన మధ్యలో సిస్టర్ ఏంజల వినోద్ గారు ఉన్నారు, మనల్ని ఆరాధనలో నడిపిస్తారు. మరి ఈ యొక్క శ్రీదేవి, నువ్వు స్టార్టింగ్ మరి సాక్ష్యము, ఆరాధన, వాక్యం కొరకు ప్రార్థన చేసి స్టార్ట్ చేయి. ఓకేనా? పరిశుద్ధుడా ప్రేమ కలిగిన యేసయ్యా నీకు వందనాలు, వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇదిగో నా దేవా నా తండ్రి నాయన, మరి సిస్టర్ గారు నాయన తండ్రి, సిస్టర్ గారి ద్వారా నాయన మరి జూముని నాయన ఏర్పాటు చేసావు, అందుని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన వేలాది కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను ప్రభా. అలాగే నా దేవాది దేవా ప్రభా, మరి జూమ్ లో నాయన తండ్రి ఇప్పుడు దాకా చేసినటువంటి ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన నాయన నువ్వు ఆలకించి ఉన్నావని నమ్ముతున్నాను ప్రభా. నాయన దానికి జవాబు అతి త్వరలోనే నాయన తండ్రి ప్రతి విషయంలో నువ్వు జవాబిస్తున్నందుకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. నా దేవ నా తండ్రి ఇద్దరుగా కూడి ఎక్కడ ప్రార్థన చేస్తారో ప్రభా, అక్కడ ఖచ్చితంగా నువ్వు ఉంటానని వాగ్దానం ఇచ్చావు ప్రభా. అయితే నాన్న ఇది నీ పరిచర్య ప్రభా, నువ్వు ఏర్పరిచిన నాయన తండ్రి జూమ్ నా తండ్రి, మరి నువ్వు ఏర్పరుచుకున్న దాంట్లో ప్రభా ప్రతి బిడ్డని ప్రభా ఆత్మీయంగా ఎదిగింప చేస్తావని, వాళ్ళు ప్రతి ప్రార్థనలు వాళ్ళకిస్తావని ప్రభా. నాయన తండ్రి ప్రతి ఒక్కరి సాక్ష్యాలు నాయన చెప్పడానికి నువ్వు సమయాన్ని ఇస్తావని, వాళ్ళ జీవితాలు అద్భుతాలు చేస్తావని ప్రభా. నాయన తండ్రి నీ బిడ్డల్ని ప్రతి బిడ్డని కూడా అగ్నితో అభిషేకిస్తామని నేను విశ్వాసంతో నమ్ముతున్నాను ప్రభా. ఎందుకంటే మరి ఇదిగో జూమ్ లో నేను వచ్చినప్పుడు ప్రభా, నేను ఏ రీతిగా ఉన్నానో ప్రభా, మరి దినము నాయన తండ్రి నాలో నాయన ప్రతి ఒక్క విషయంలోనూ నాయన ఎంతో మార్పులను తీసుకొస్తున్న విధానం బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా నా జీవితంలో చేసిన అద్భుతాలనైనా ప్రతి బిడ్డ జీవితంలో కూడా చేస్తావని నమ్ముతున్నాను ప్రభా. అయ్యా నా తండ్రి నాయన మరి అటు రీతిగా నాయన ఇప్పుడు ఆరాధన కూడా జరుగుతుంది ప్రభా. నాయన నీ బిడ్డలు పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధించేలాగా నాయన నువ్వు వాళ్ళందరినీ నీ అభిషేకంతో నింపమని అడుగుతున్నాను ప్రభా. యేసయ్య నీ నామం ఘనపరచబడాలి ప్రభా. నాయన తండ్రి ఇదిగో నాయన నువ్వు పెట్టినటువంటి ఈ జూమ్ కార్యక్రమంలో ప్రభా నాయన అనేక మంది వేలాది మంది నాయన సమస్యలతో, రోగాలతో, ఇబ్బందులతో ఆత్మీయులు దిగజారిపోయిన ప్రతి బిడ్డని కూడా నాయన నువ్వు చేరదీసి ప్రభా ప్రతి బిడ్డని నాయన ఉన్నతమైన స్థానములో, ఆత్మీయతలో ఉన్నతమైన స్థానం అని నేను నమ్ముతున్నాను ప్రభా. అయ్యా నా తండ్రి నీ పాదాల దగ్గర వేడుకుంటున్నాను ప్రభా. ఏసయ్య నాయన తండ్రి నీ మీద విశ్వాసాన్ని నాయన ఇంకనూ నాలో బలపరుస్తున్న నా తండ్రి నీకు స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాను ప్రభా. నా దేవ నా తండ్రి, ఇదిగో నా తండ్రి వచ్చిన బిడ్డలందరికీ నేను చేసిన ఈ చిన్ని ప్రార్థన నాని పాదాల దగ్గర చేర్చుకోమని అతి శ్రేష్ఠ వేసే పరిశుద్ధ నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వచ్చిన సంఘ బిడ్డలందరికీ నా కృతజ్ఞతలు. ఉమ్, అలాగే ఈరోజు సాక్ష్యం ఏంటంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు నా సాక్ష్యం ఏంటంటే, నిన్న మాది ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు నేను ఏం చేస్తానంటే, మాకు వర్షం మధ్యాహ్నం 2 ఆ టైంకి వర్షం స్టార్ట్ అయిపోయింది. ఎక్కువగా వర్షం వచ్చేస్తుంటే అప్పుడు నేను ఇంకా ఇంట్లో ఎవరు లేరు, మోకరించి ఆయన పాదాల దగ్గర అడిగాను, ప్రభువా నాయన తండ్రి, ఆనాడు ఏలియా ప్రార్థన చేస్తే వర్షాన్ని ఆపేవు కదా, అలాగే ఈ రోజు నేను ప్రార్థన చేస్తుండగా వర్షాన్ని ఆపవా తండ్రి అని అడిగినప్పుడు వర్షం కొద్దిగా కాదు ఇంకా వస్తూనే ఉంది. ప్రభువా నేను ఏ మనుషుల మీద ఆధారపడలేదు తండ్రి, నేను నీ మీదే ఆధారపడ్డాను, ఎవరికి చెప్పలేదు ప్రభువా, నీకే చెప్తున్నాను. ఇది వరకైతే మనుషులు చెప్పి ముందు తర్వాత నీకు మొరపెట్టుకునేదాన్ని, కానీ ఇప్పుడు మనుషులకి ఎవరికి కాదు, నా ప్రార్థన వాళ్ళకి ఇస్తావన్నా తండ్రి. నువ్వు చేసిన కార్యాలను బట్టి నాకు విశ్వాసం పెరిగిన ప్రభా, నేను ముందు నీ పాదాల దగ్గరికి వచ్చి ఉన్నాను ప్రభా. అయ్యా నా తండ్రి నన్ను సిగ్గుపరచనివ్వని నన్ను విశ్వాసంతో నీ పాదాల దగ్గరికి వచ్చి ఉన్నాను.
నాకు ఖచ్చితంగా జవాబిస్తావని నమ్ముతున్నాను ప్రభా. అయ్యా, ఏలియా ప్రార్థన ఆలకించావు ప్రభా. మరి ఏలియా అంత పరిశుద్ధురాలైతే నేను కాదు, కానీ నీ కృపను బట్టి జ్ఞాపకం చేసుకోమని ఒక ఒక నీ కృపను బట్టి జ్ఞాపకం చేసుకోమని దేవుణ్ణి అడిగాను. అడిగినప్పుడు ఆ వర్షం అలానే వస్తుంది. అయితే ఈ వర్షమే కాదు, ఇంకా కుండపోతలా కురిసినా కానీ నేను వర్షం వైపు అయితే చూడను ప్రభావ, నేను నీ వైపే చూస్తాను. ఎందుకంటే నువ్వు సర్వశక్తిమంతుడు, నువ్వు చెయ్యగలిగిన దేవుడు అని చెప్పి ఆయన మీద విశ్వాసంతో వర్షం తగ్గిపోయిందని నమ్మి దేవుని స్తుతించిన మోకాళ్ళ మీదే ప్రార్థన చేసుకుని స్తుతించుకున్నాను. ఆ స్తుతించిన 10 నిమిషాలకి మేఘం అంత భయంకరంగా పట్టేసి గట్టిగా వచ్చిన వర్షం నిజంగా ఎలా ఆగిందో నాకైతే తెలియదు, కానీ మొత్తం అసలు ఒక్క చుక్క కూడా పడకుండా సాయంకాలం వరకు అలా లైట్ గా మబ్బుగానే ఉంది తప్ప ఒక్క చుక్క వర్షం పడలేదు. నిజంగా నా తండ్రి నా ప్రార్థన ఆలకించారు, నా విశ్వాసాన్ని బలపరిచారు. అందుకు నిజంగా దేవుడి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే, మనకి ఎన్ని పనులున్నా సరే మనం ముందు ఏం చేస్తామంటే ఈ పనులు అయిపోయాక ప్రార్థన చేసుకుందాంలే, ఆ ఇవన్నీ చేసుకున్నాక ప్రార్థన చేసుకుందాంలే అని మనం దేవుణ్ణి అశ్రద్ధ చేస్తాము. కానీ మనకు తెలియని విషయం ఏమిటంటే, ముందు మనం దేవుని పాదాల దగ్గర కూర్చుని ఆయనకి ప్రార్థన చేసుకుని ఆయనకి సమయం ఇచ్చిన తర్వాత మనం పనులు చేసుకున్నామంటే ఆటిల్లో మనకు ఆశీర్వాదం ఉంటది. మనకి గంట పట్టే సమయం అరగంటే పడుతుంది. నిజంగా మనం పని చేసిన అలుపు గాని నీరసం గాని ఏది ఉండదు. నిజంగా మన మనస్సు కూడా ఎంతో ఉల్లాసంగా మంచి ఇదిగా ఉంటది. కానీ చాలా మంది తెలుసుకోక గబగబా చేసేసుకున్న తర్వాత ప్రార్థన చేసుకుందామని సమయాన్ని ముందు పనులు పెట్టుకుంటాం. తర్వాత ఇంకొకరు ఎవరైనా చుట్టాలో లేకపోతే మన హస్బెండ్ ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. ఆ ప్రార్థన అలా డిలే అయిపోతుంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే, నేను నాకు దేవుడు బయలుపరిచిన విషయం ఏంటంటే, ముందు ఆయన పాదాల దగ్గర ఉండాలని, తర్వాతే మనం పనులు చేసుకోవాలని నాకు ప్రేరేపణ కలిగించడం ద్వారా నేనేం చేస్తున్నానంటే, ముందు ఆయన పాదాల దగ్గర కూర్చుని మా హస్బెండ్ వెళ్ళిపోయినా వెంటనే పనులన్నీ అక్కడ పెట్టి ముందు ప్రార్థన చేసుకుంటున్నాను. ఆ చేసుకున్న తర్వాత అప్పుడు నేను పనులు స్టార్ట్ చేస్తుంటే నాకు ప్రతి పని కూడా పెద్ద అలుపు అనిపించట్లేదు. చాలా ఈజీగా నేను చేసుకుంటున్నాను. అప్పుడు సమయాన్ని దేవునికి ఇస్తున్నాను. దేవుని సమయాన్ని దొంగిలించకుండా దేవుని సమయాన్ని నేను ఆయనకి ఇస్తున్నాను. అది నాకే ఎంతో ఆశీర్వాదం అని నేను తెలుసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే, మొన్న ఒక రోజు నేను ఆదివారం నేను పార్లర్ వర్క్ చేస్తాను. క్లయింట్ దగ్గరికి వెళ్ళాను. క్లయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ క్లయింట్ వర్క్ చేసుకుని వచ్చాను. అయితే దేవుడు ప్రార్థన చేసుకుంటున్నాను కనుక ప్రార్థన చేసుకుని పడుకున్నప్పుడు దేవుడు నాతో స్వరం వినబడింది. నువ్వు ఆదివారం బయటికి వెళ్ళకు అని అన్నారు. ప్రభా, ఇది సాతాను స్వరమా దేవుని స్వరమో తెలియదు. ఈ మందిరానికి వెళ్తున్నాను కదా, మరి ఎందుకు నువ్వు చెప్పావా లేకపోతే సాతాను చెప్పాడో తెలియట్లేదు ప్రభా అని అనుకున్నప్పుడు, ప్రభా నువ్వు చెప్పినట్లయితే కదా కనుక ఆ క్లయింట్ నన్ను పిలవకుండా చేయండి అని అడిగాను. అంతే, మళ్ళీ ఆదివారం వచ్చేసరికి ఆ క్లయింట్ తో నేను చెప్పగానే ఆవిడ ఒప్పుకొని ఇంకా నన్ను పిలవడం మానేశారు. అప్పుడు నాకు అనిపించింది, దేవుడు నా విషయంలో ప్రతి విషయంలో కదులుతున్నారని, నా విశ్వాసాన్ని బలపరుస్తున్నారని. ముందు దేవునికి మనం సమయం ఇవ్వాలి. అలాగే ఇప్పుడు ఎన్ని పనులున్నా సరే, మన బైబిల్లో మరియ అలాగే కదా, ఆ విస్తారమైన పనులు ఉన్నా కానీ దేవుని పాదాల దగ్గర కూర్చుంది. ఆమె పేరు దేవుడు బైబిల్లో 3 సార్లు రాయించారు. అలాగే ఇంకొక చోట లాజర్ చనిపోయినప్పుడు కూడా ఆయన మన యేసయ్య వచ్చినప్పుడు ఆయన పాదాల దగ్గరకు వచ్చింది అని చెప్పేసి అని ఉంటది. మళ్ళీ ఇంకొకసారి ఏమో అత్తరు తీసుకొచ్చి ఆయన పాదాలకు రాసి తన కుర్లతో తుడిచిందని ఉంటది. పాదాల దగ్గర ఉన్న ఆమె పేరు 3 సార్లు. అయితే ఆమె ఏం చేసింది, విస్తారమైన పనులు ఉన్నా కానీ ఆయన పాదాల దగ్గర కూర్చుంది. మనం ఏం చేస్తున్నాము, మన లోక సంబంధమైనటువంటి పనులకి మనం ఆ టైం అంతా వేస్ట్ చేసి మనం ఆయన పాదాలని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. కానీ మన నిత్య జీవానికి మనకు అవసరమైంది మనకి ఏంటి అంటే, ఈ పనులు ఇప్పుడు కాకపోతే కొద్దిసేపు నాకన్నా చేసుకుంటాం. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, దేవునికి సమయం ఇవ్వండి. ఆయన పాదాల దగ్గర మీరు ఎంత సమయం ఇస్తారో ముందు ఆయనకి సమయం ఇవ్వండి. ఆ సమయం ఇచ్చిన తర్వాత మీరు పనులు చేసుకుని ప్రతి పనిలోని ఆశీర్వాదం ఉంటుందని నేను నమ్ముతున్నాను. నా జీవితంలో దేవుడు జరిగించారు, మీ జీవితంలో కూడా దేవుడు జరిగిస్తారని నమ్ముతూ ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమె ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ శ్రీదేవి. దేవుడిని సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఎంతో సంతోషము. మరి మన మధ్యలో సిస్టర్ ఏంజల వినోద్ గారు ఉన్నారు, మనల్ని ఆరాధనలో నడిపిస్తారు. ఈ సమయం ఏంజల వినోద్ గారికి అప్పగిస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ శక్తిగల నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఒకసారి దేవుడు ఇచ్చిన ఈ యొక్క
కరుణాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు ఆ దేవాది దేవునికి సమర్పించుకుంటూ మరి ఎండ్ టైం రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మరి దేవుడు నాకు ఇచ్చిన తలాంతును దేవుని కొరకు వాడడానికి దేవుడిచ్చిన ఈ మహాకృపను బట్టి వందనాలు. ఇంకా కూడా అనేక చోట్ల నేను వాడబడడానికి, దేవుని మహిమ కొరకు నేను పాడడానికి, మరి వాక్య పరిచర్యలో కూడా నేను వాడబడడానికి, నాకు అవకాశాలు రావడానికి మీరందరూ కూడా మరి నా కోసం ప్రార్థించాలని కోరుతున్నానండి. ఇంకా ప్రేయర్ గ్రూప్స్ కూడా కొన్ని నడపాలి. ఎంతో పని ఇంట్లో, ఎంతో పని. ఇప్పుడే సిస్టర్ ద్వారా దేవుడు మాట్లాడాడు. మరి ముందు దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు మన పనులన్నీ ఆయన జరిగిస్తాడని, మరి సాక్ష్యం ద్వారా కూడా దేవుడు మనందరితో నాతో కూడా మాట్లాడినందుకు దేవునికి స్తోత్రములు. మరి నేను కూడా ఒక చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నానండి. అంటే నా కుటుంబంలో జరిగింది ఒకటి, తర్వాత దేవుడు ఒకటి బయలుపరిచిన విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. మరి చాలా నేను చర్చిలో చెప్పాను కానీ నేను జూమ్ లో చెప్పలేకపోయాను. మరి నా కుటుంబంలో దేవుడు చేసిన అద్భుత కార్యము, మరి నా కుమారునికి MBBS 4th ఇయర్ కంప్లీట్ చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి వాడికి ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు చాలా ఫీవర్ వచ్చి ఉండే, తర్వాత ఫుడ్ పాయిజన్ అయ్యి, వామిటింగ్ అయ్యి, హెడేక్, కడుపు నొప్పి, తర్వాత ఎగ్జామ్ రాసి వచ్చాక మోషన్ అయిందండి. మరి ఎగ్జామ్ టైంలో తనకు అట్లాంటి ప్రాబ్లం ఉంటే ఎంతో కష్టం అయ్యేది. అంతకు ముందు చదువుకుందే గాని ఒక్క ఎగ్జామే వాడు మంచిగా ఉండి రాసిండు. మిగతా 3 సబ్జెక్ట్స్ వాడికి హెల్త్ చాలా బాగలేకుండా ఉండే. మరి అక్కడే హాస్పిటల్లో కూడా సెలైన్ ఎక్కించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మేము మరి ఫుడ్ కూడా ఇంట్లో నుండి తీసుకొని వెళ్ళి వాడికి తినిపించి, మరి ప్రేయర్ చేసి, ప్రేయర్ ఆయిల్ వేసి ప్రేయర్ చేసి రావడము, ఇంట్లో ప్రేయర్ చేయడము, ఎగ్జామ్ రాస్తున్నంత సేపు ఇంట్లో ప్రార్థించామండి. మరి అంతేకాదు, మరి తన యొక్క థియరీ అంటే రిటర్న్ ఎగ్జామ్స్ తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ ప్రాక్టికల్స్ ఎగ్జామ్ ఉండే తనకు. ఆ ప్రాక్టికల్ ఎగ్జామ్ అప్పుడు కంజక్టివైటిస్ వచ్చింది. అంటే ఎవ్వరికి లేదు అసలు, ఈ సీజనే కాదు, అక్కడ హాస్పిటల్లో కానీ వాళ్ళకు ఫ్రెండ్స్ లో కానీ ఎవరికి లేదు. కానీ మరి వీడికి వచ్చింది. సాతాను ఎంత ప్రయత్నించండి అసలు వాడు పాస్ కాకుండా చేయాలని, కానీ దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు, ప్రార్థనలో గొప్ప విజయం ఇచ్చే దేవుడు. మరి దేవుడు చక్కని మార్క్స్ ఇచ్చి కుమార్ని పాస్ చేశాడు. దేవునికి స్తోత్రములు. మరి అంతకుముందు కూడా ఫ్రీ సీట్ కొరకు మేము ప్రార్థించినప్పుడు ఫ్రీ సీట్ వచ్చింది. నీకు దేవుడు ఇచ్చిన సీట్ నాన్న అన్నప్పుడు ఒక్క మాట అనుండేవాడు, నేను కూడా కష్టపడ్డా కదా మమ్మీ, నేను కూడా చదివిన కదా అని అన్నాడు. అంటే నువ్వు చదవలేని స్థితి, నీ ఆరోగ్యం బాగలేని స్థితిలో కూడా దేవుడు నీకు సహాయం చేశాడు. ఆయన ఏ రీతిగా సహాయం చేస్తాడని ఒక లెసన్ వానికి నేర్పించనికి అని నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. అంతేకాదు, వాడు ఫస్ట్ టైం లాంగ్ టర్మ్ పోయినప్పుడు కూడా అసలు ఏడ్చాడు. నేను ఇక్కడ ఉండా మమ్మీ, నాకు అన్నం తినబుద్ధి అవ్వట్లేదు, నేను ఇంటికి వచ్చేస్తాను. మేము డబ్బులన్నీ కట్టాక ఏడ్చాడు. ఒక రోజు నైట్ ఫోన్ చేసి, ఫోన్ కూడా వారికి యాక్సెస్ ఉండదు, చిన్న ఫోన్ అందరు పెట్టుకున్నాడు. మేము పాటలు పాడాము, వాక్యం చదివాము, ఈ ప్రార్థన చేసుకోవాలని నేను మా ఫ్యామిలీ ప్రేయర్ లో నేను మా హస్బెండే ఉండేటప్పుడు, బాబు హైదరాబాద్ లో ఉండే. ప్రార్థన అప్పుడు ఏడ్చే వరకు, ఏంట్రా ఇట్లా అంటున్నావు, మేము డబ్బులన్నీ కట్టొచ్చాము, ఎందుకు ఇట్లా అయిపోయిందని, సరే మేము ప్రేయర్ చేసుకుంటున్నాం నాన్న అని ఒక నిమిషం ఆగాని మేము ప్రేయర్ చేసి ఆమె అనగానే మళ్ళా మాకు కాల్ వచ్చిందండి. కాల్ వచ్చి వాడే మమ్మీ నేను ఉంటా అన్నాడు. అరే ఏమైందిరా ఇంతసేపు ఇంత ఏడ్చావు నువ్వు, నేను ఇక్కడ ఉండను వచ్చేస్తానని అంటే ఒక అన్న వచ్చాడు మమ్మీ నా దగ్గరికి. నీకు ఎందుకు బాధపడుతున్నావు, మేమందరం ఉన్నాం కదా, నేను 3 years నుండి నేను లాంగ్ టర్మ్ చేస్తున్నా, వాడు 4 years నుండి చేస్తుండు, ఏం కాదు, ఫస్ట్ లో అట్లనే అనిపిస్తుంది, తర్వాత మనకే అలవాటు అయిపోతుంది, మేము ఉన్నాం కదా నీకు సపోర్ట్ చేస్తాము, నువ్వు చదువుకునే విషయంలో నీకు ఏదైనా హార్డ్ ఉంటే మేము హెల్ప్ చేస్తాం సబ్జెక్ట్ లో అని ఎంతో అని ధైర్యపరిచాడు. అంటే దేవుడు తన బిడ్డలను మరి బలపరచడానికి మరి వేరే వాళ్ళను వారి యొద్దకు పంపి మరి బలపరిచాడు దేవుడు.
ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వాడు డాక్టర్ కావద్దని సాతాను ఎన్నో ప్రయత్నాలు చేసింది, కానీ వాడు ఓడిపోయాడు. దేవునికి స్తోత్రం. వాడు ఓడిపోయేవాడే. ఎప్పుడైనా దేవుని బిడ్డలకు ప్రార్థనకు దేవుడు గొప్ప విజయం ఇస్తాడు కనుక మరి ఫైనల్ ఎగ్జామ్స్ లో కూడా ఎంతో శోధన కలిగింది, కానీ కుమారుడు మంచిగా పాస్ అయి మరి ఇప్పుడు తను ఇంటర్న్షిప్ అంటే హౌస్ సర్జన్ చేస్తున్నాడండి. మరి బాబు కొరకు మీరు అందరూ ప్రార్థించండి. మరియు నా కుమార్తె సోనాలి కూడా అక్కడ అమెరికాలో ఉంటూ మరి 3rd సెమిస్టర్ కూడా చక్కగా కంప్లీట్ చేసుకుంది. ఇంకా 4th సెమిస్టర్ ఉంది. మరి దేవుడు బిడ్డ పట్ల కూడా గొప్ప కార్యం చేశాడండి. బిడ్డకు నిజంగా ఏలియాని ఎట్లా పోషించాడో అట్లా పోషిస్తున్నాడు. ఎప్పుడు ఎక్కడ ఉంచాలో, ఎక్కడ ఒక్కొక్క ప్లేస్ లో సోనాల్ని మారుస్తూ వచ్చి ఏ ప్లేస్ లో ఏ అనుభవాలు నేర్పాలో అక్కడ నేర్పించి మరి వంట రాని తను వంట చేసుకుంటుంది. వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. మరి డ్రైవింగ్ నేర్చుకుంది. ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకొని వెళ్ళింది, కానీ అక్కడ డ్రైవింగ్ నేర్చుకుంది. చక్కగా సర్టిఫికెట్ తెచ్చుకుంది, లైసెన్స్. తర్వాత ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ దగ్గరనే ఉంటుంది. నీకు ఇష్టం ఉన్న రోజులు నా దగ్గర ఉండొచ్చని. ఎప్పుడైతే సోనాలి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిందో 2 years నుండి ఆమెకు గర్భఫలం లేదండి వాళ్ళు. కానీ సోనాలు ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లోకి అడుగు పెట్టిందో మేము అదే ప్రార్థన చేశాం. సోనాల్ని చేర్చుకున్నారు ప్రభా, సోనాలి ద్వారా వారికి ఆశీర్వాదం రావాలి, గర్భఫలము దయచేయమన్నప్పుడు అమ్మాయి కూడా మొన్నే కన్సీవ్ అయిందండి. మరి సోనాల్ మార్నింగ్ తను ఒకటి ఏంటి సాక్ష్యం అంటే తనకు ఒక సెల్ ఫోన్ ఐఫోన్ దొరికిందంట మాల్లో. కానీ తనకు అప్పుడు జాబ్ లేదు. నాకు గ్రాసరీకి 2 months నాకు రెంట్ పే చేయొచ్చు, నేను ఇది అమ్మితే, ఇక్కడ ఏవి కెమెరాస్ లేవు అని అనుకుందంట ఇది అమ్మితే. కానీ దేవుడు తనకు దేవుని వాయిస్ వినిపించిందంట. దేవుని వాయిస్ వినిపించి, లేదు ఇది ఎవరిదో, నేను ఇట్లా తీసుకోవడం తప్పు, నేను ఇది అప్పగించాలి అని తనకు నేను దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణను నేను దేవుణ్ణి గెలిపించాను మమ్మీ. నేను అది తీసుకొని ఉంటే అది నాకు ఒక అప్పటికప్పుడు నాకు లాభమే, కానీ నేను ఆ లాభం వైపు చూడలేదని చెప్పి అది మరి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిందంట. నాకు ఇక్కడ టాయిలెట్స్ లో అక్కడ దొరికింది, వాష్రూమ్స్ లో అని వాళ్ళకి అప్పగించినప్పుడు దేవుడు అద్భుత రీతిగా తనకు ఒక పార్ట్ టైం జాబ్ కూడా, సెల్ ఫోన్ ఇచ్చినందుకు, సెల్ ఫోన్ కంపెనీ ఎవరు బాస్ లేరు, తనే ఓపెన్ చేసుకుంటది, తనే మరి అక్కడ జాబ్ చేసుకొని మంచి మరి ఎప్పుడైతే ప్రార్థించామో మంచి బిజినెస్ అక్కడ జరుగుతుంది. దేవుని కృప అండి. అన్ని దేవుడు ఎన్నో మేళ్ళు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు తన బిడ్డల పట్ల జరిగించే దేవుడు కనుక మరి అందరు కూడా మరి మనం అందరం ప్రార్థనలు చేసినప్పుడు మన కుటుంబాల్లో దేవుడు బిడ్డల పట్ల అద్భుతాలు చేస్తాడు. సంఘం పట్ల, అనేకుల పట్ల మనం ప్రార్థించినప్పుడు మనకు కూడా మరి యోబు ఏ రీతిగా మన ఫ్రెండ్స్ కొరకు చేసినప్పుడు ఆయన తుదకు మహాభివృద్ధి కలిగిందంట. ఆయనకు కూడా దేవుడు డబల్ పోర్షన్ బ్లెస్సింగ్ ఇచ్చాడు. కనుక మనం అందరం విజ్ఞాపన కర్తలుగా ఉండాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కోరుతూ మనం ప్రైజ్ అండ్ వర్షిప్ లోనికి వెళ్దాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామములకు స్తోత్రం కలుగును గాక. ఈ దినము ఉదయ కాలం లేవగానే నాకు ఒక పాట మరి నేను పాడుకున్నానండి. అందరికి వచ్చిన పాట, చాలా పాత పాట, ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి. ఎన్నో కారణాలు ఉన్నాయి మనం ఆయనను స్తుతించడానికి, గణపరచడానికి, కొనియాడడానికి. కాబట్టి ఈ పాట పాడుచుండగా అందరూ మీ సెల్ ఫోన్స్ లో మ్యూట్ చేసుకొని మీరు నాతో కలిసి దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలని కోరుతూ ఈ పాట పాడుతున్నానండి. దేవునికి స్తోత్రం. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయుమా జీవమా దేవుని పావనామమును తించుమా. నాయంతరంగము
లోవసించు నో సమస్తమా ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా జీవమాయే నీకు చేసిన మేలను మరువకు నీవు చేసిన పాతకంబులను మన్నించి జపు లేవియును లేకుండ చేయు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా చావుగోతి నుండి నిన్ను లేవనెత్తి దయదో కృపలు జీవ కిరీటముగా వేయును నీ శిరసు మీద జీవ కిరీటముగా వేయు ఆ కారణముచే దేవ సంస్కృతి చేయవే మనసా ప్రభువు నీతి పనులు చేయు బాధితులకు న్యాయమిచ్చు విభుడు మార్గము తెలిపే మోషేకు తన కార్యములను విప్పెనిస్రాయేలు జనములకు ఆ కారణముచే దేవ సంస్కృతి చేయవే మనసా అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘశాంతపరుడు నిత్యము వ్యాజ్యంబు చేయడు ఆ కృపోన్నతుడు నీపైనెప్పుడు కోపముంచడు ఆ కారణముచే దేవ సంస్కృతి చేయవే మనసా పడమటికి తూర్పెంత ఎడము పాపమునకు మనకోనంత ఎడము కలుగా చేసియున్నాడు మన పాపములను ఎడముగానే చేసియున్నాడు ఆ కారణముచే దేవ సంస్కృతి చేయవే మనసా కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుడా ఎడల జాలి పడును దేవుడు తన భక్తి పరులా ఎడల జాలి పడును దేవుడు ఆ కారణముచే దేవ సంస్కృతి చేయవే మనసా మనము నిర్మితమైన తనకు తెలిసి ఉన్న సంగతి మనము మంటి వారమంచును జ్ఞాపకము చేసి కొనుచు కరుణా చూపుచుండు ఆ
కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా పరమదేవని బంధనాల భక్తితో దీపను జనులకు నిరతమును కృప నిలచియుండు యెహోవానీతి తరముల పిల్లలకు నుండు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అది చాలా పెద్ద పాట పాడానండి. టైం ఆర్ వి రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం. ఇంకొక విషయం అండి, మొన్న నాకు ఒక కల పడింది. ఒక మిసైల్ వచ్చి మా ఇంటి దగ్గర డేవిడ్ అంకుల్ అని ఉంటారు అన్నట్టు. ఒక మిసైల్ వచ్చి వాళ్ళ భూభాగంలో పడ్డట్టు నాకు అర్థం కాలే. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు క్షేమంగా ఉన్నట్టు చూపెట్టాడు. వాళ్ళ ఇల్లు బాగానే ఏమి డ్యామేజ్ అవ్వకుండా ఉంది. జస్ట్ భూభాగంలో ఒక మిసైల్ పడ్డట్టు కలొచ్చింది అన్నట్టు. ఏంటి వాళ్ళు ఎందుకు వచ్చారు, అసలు ఎందుకు వాళ్ళ ఇంట్లో పడ్డట్టు మిసైల్ ఏంటి అని నేను అనుకున్నానండి. నేను ఎప్పుడూ మరి ఇస్రాయెల్ కొరకు నేను ప్రేయర్ చేస్తాను, కానీ ఈ మధ్య అసలు ఏమి యుద్ధాలు లేవు, అంతా సైలెంట్ ఉంది కాబట్టి నేను అసలు ఆ విషయం ప్రార్థన చేయడం లేదు. కానీ కొన్ని ఎందుకు వచ్చింది అని నేను అనుకున్నప్పుడు దేవుడు బయలుపరిచాడు, అది ఇస్రాయేల్ కొరకు ప్రార్థన చేయమని. యుద్ధము గూర్చిన సూచన దేవుడు చూపెట్టాడండి. అంటే డేవిడ్ అంటే దావీదుపురం కదా అది, మరి అక్కడ మిసైల్ యుద్ధం జరగబోతుంది, నువ్వు ఇస్రాయేల్ కొరకు మొరపెట్టమని దేవుడు మరి చెప్పినట్లుగా బయలుపరిచినట్లుగా దేవుడు నాకు అర్థం చేయించినప్పుడు నేను మరి ప్రార్థన చేయడం ప్రారంభించానండి. మరలా ఇస్రాయేల్ కొరకు మరి మొన్నటి దినమో నిన్నటి దినం నుండి మరలా యుద్ధం స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరూ మరి దేవుడు అదొక ఆజ్ఞ మనకిచ్చండి, ఇస్రాయేలు క్షేమం కొరకు మనం ప్రార్థించాలండి. ఇస్రాయేలు దేవుడు ఏర్పరచుకున్న జనాంగం. ఇస్రాయేలు దేవుని యుద్ధాలు చేస్తున్న, దేవుని రాకడకు సూచనలన్నీ మిడిల్ ఈస్ట్ లో కనబడతాయి కాబట్టి మరి దేవుని శత్రువులు, ఇజ్రాయేలు శత్రువులు ఒక గొల్యాతుతో సమానంగా మనం ఎంచుకొని మరి ఇజ్రాయేలు విజయం కలగాలని, ఇజ్రాయేలు పట్ల దేవుని చిత్తం నెరవేర్చబడాలని మనం అందరం ప్రార్థించాలని మరి కోరుతూ నేను మరి ప్రైజ్ అండ్ వర్షిప్ ని ముగించాలనుకుంటున్నానండి. ఐ హ్యావ్ టైం, ఒక 2 వచనాలు ఏదైనా పాడడానికి టైం ఉంటే పాడతాను, లేకపోతే ఐ హ్యాండ్ ఓవర్ ద టైం టు ద హోస్ట్. థ్యాంక్ యూ సిస్టర్. అద్భుతమైన సాక్ష్యము ఆరాధనలో నడిపించారు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు ప్రత్యేక వందనాలు. ఆయన మనకు 10:30 అయిపోయింది. మన పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు కాబట్టి ఈ సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తాము. పాస్టర్ కిరణ్ కుమార్ గారు చాలా యవన కాలంలో దేవుడు తనను పట్టుకొని గొప్పగా వాడుకుంటున్న దైవజనుడు కాబట్టి కుమారుడిని గురించి మీరు ప్రార్థన చేయండి. తన సాక్ష్యము వాక్యం మనకుతో పంచుకుంటారు. మన మధ్యలో ఉండడం ఎంతో సంతోషకరము. ఐ వెల్కమ్ యూ పాస్టర్ కిరణ్ కుమార్ గారు. మరి మీరు మీ వాక్యము సాక్ష్యంతో పాటు మరి మీరు దేవుని మహిమపరచాలని ఈ సమయాన్ని మీకు అప్పగిస్తూ ఉన్నాను. ఓవర్ టు పాస్టర్ కిరణ్ కుమార్ గారు. దేవుని మహా ఉచితమైనటువంటి కృపను బట్టి మొట్టమొదటిగా ఈ సమయాన్ని నాకు అనుగ్రహించినటువంటి దేవదేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ రీతిగా జూమ్ మీటింగ్ ద్వారా మరి దేవుని వాక్యాన్ని, అదే రీతిగా దేవాతి దేవుడు నా జీవితంలో చేసినటువంటి కార్యాలను మీతో పంచుకోవటానికి దేవాతి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి అమూల్యమైన సమయాన్ని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. అదే రీతిగా మరి ఈ జూమ్ మీటింగ్ ద్వారా, ఈ ప్లాట్ఫామ్ ద్వారా దేవుని వాక్యాన్ని అందించడానికి నన్ను ఇన్వైట్ చేసినటువంటి దైవజనరాలు ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ దైవ సావుకురాలు ఎస్పీరమ్మ గారికి నిండు హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభు పేరిట. చాలా సంతోషం. పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం.
మహిమ ఘనతకు పాత్రుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రత్యేకంగా ఈ దినమున ఈ రీతిగా ప్రభువా, ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ అయా తండ్రి ప్రభువా మరి నిర్వహిస్తూ ఉన్నటువంటి అయా తండ్రి జూమ్ మీటింగ్ ద్వారా ప్రభువా నీ మాటలను అందించడానికి అత్యల్పుడనైన నాకు మీరు అనుగ్రహించినటువంటి కృపను బట్టి కోటాను కోట్ల కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవానికి వందనాలు. ఎంతమంది అయితే ప్రత్యేకంగా ప్రభువా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని ఉన్నారో, దూరాన అయా తండ్రి సమీపాన నీ మాటలు వింటూ ఉన్నారో ప్రభువా, వారి జీవితాల్లో ఘనకార్యములు మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మాట్లాడుటకు నీ దాసుని మీరు బలపరుచుకునమని, తగు దైవికమైనటువంటి జ్ఞానమును, దైవికమైన స్వరమును విడుదల చేయమని, వినిచిన ప్రతి వారికి వినగలిగినటువంటి చెవును, గ్రహించగలిగినటువంటి హృదయమును మీరు అనుగ్రహించి మహిమ తెచ్చుకొనమని, పరిశుద్ధాత్మ సహాయాన్ని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నామని నమ్మి ముందుకు కొనసాగుతున్నాం తండ్రి. ఆమేన్. 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 దేవునికి మహిమ కలుగును గాక. ఆ క్లుప్త పరిచయాన్ని, నన్ను గూర్చి క్లుప్త పరిచయాన్ని నేను మీతో పంచుకొని కొద్ది నిమిషాలు సమయానుకూలతను బట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని కూడా మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. నా పేరు కిరణ్ కుమార్ అండి. నేను ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో పల్నాడు డిస్టిక్లో కృపానిధి ప్రార్థనా మందిరం అని ఒక ఇండిపెండెంట్ మినిస్ట్రీలో ఓ దైవ సేవకునిగా నేను పనిచేస్తూ ఉన్నాను. దేవుని మహా ఉచితమైనటువంటి కృపను బట్టి నేను ఒక మాటను ఖచ్చితంగా జ్ఞాపకం చేయాల్సింది. ఏమిటా మాట అంటే, నేనేమై ఉన్నానో అది కేవలము దేవుని కృప. దేవుని కృప గనక లేకపోయి ఉండుంటే, ఆయన దయ లేకపోయి ఉండుంటే మెదుట నేను ఉండవలసినటువంటి వాడిని కాదు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటది. 115వ కీర్తన 17వ వచనములో, మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును. ఒకసారి ఎవరైనా అన్మ్యూట్ చేసి చదవగలిగితే చదవండి. 115వ కీర్తన 17వ వాక్యాన్ని చదువుకుందాం. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును యెహోవాను స్తుతింపరు. చూడండి, అక్కడ మేమైతే రాయబడినటువంటి మాట చాలమ్మా. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట ప్రకారంగా చూడగలిగితే, మృతులు మౌన స్థితిలోనికి దిగిపోవారు యెహోవాను స్తుతించరు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. చనిపోయిన వారు దేవుణ్ణి స్తుతించే అవకాశం లేదు. మరి ఎవరు దేవుణ్ణి స్తుతిస్తారు అనంటే, యెషయా 38:19లో రాయబడింది కదా, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ మాటను చదివించడానికి గల కారణం ఏంటి అనంటే, ఈరోజు నేను సజీవునై ఉండటాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించగలుగుతూ ఉన్నాను. నేనే కాదండి, ఈరోజు మరి లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి వాస్తవంగా మనం సజీవులుగా ఉండగలుగుటను బట్టే, ఈ దినమును చూడగలుగుటను బట్టే మనం దేవుణ్ణి స్తుతించగలుగుతూ ఉన్నాం. వాస్తవంగా నా జీవితంలో మరణకరమైనటువంటి రోగముతో నేను జన్మించినప్పుడు దేవాతి దేవుని కృపను బట్టి నేటి వరకు కూడా తన కృప చేత దేవుడు నన్ను బ్రతికిస్తూ నడిపిస్తూ ఉన్నారండి. నేను యేసుక్రీస్తుని ఎరిగినటువంటి కుటుంబంలో నుండి వచ్చిన వాడిని కాదు. మా కుటుంబము యేసు ప్రభుని ఎరుగని వారుగానే, మరి యేసు ప్రభుని ఎరుగని స్థితిలో ఉన్నప్పుడే ప్రభు కృపను బట్టి మరి మా పెద్దమ్మ గారి ద్వారా దేవుని పరిచర్యలోనికి రావటానికి, నేను పుట్టినప్పటికీ మా కుటుంబంలో యేసుక్రీస్తుని గురించి తెలుసుకున్నారు మా పెద్దమ్మ గారి ద్వారా. మా పెద్దమ్మ గారి ప్రార్థన, దేవుని కృప ద్వారా నేను దేవుని పరిచర్యలోనికి రావటానికి దేవుడు సహాయం చేశారు. నా 10వ సంవత్సరం దేవుడు ప్రభు పరిచర్యలోనికి నన్ను పిలుచుకున్నారు. ఇప్పుడు నాకు 23 సంవత్సరాలు. గత 13 సంవత్సరాలుగా దేవాతి దేవుడు అత్యల్పుడనైన నన్ను, బలహీనుడనైనటువంటి నన్ను దేవుడు తన ఘనమైన పరిచర్య నిమిత్తం అనేక ప్రాంతాల్లో, అనేక రాష్ట్రాల్లో ఆయన కృప కొరకు, ఆయన యొక్క సంకల్పం కొరకు దేవుడు నడిపిస్తూ ఉన్నారు. పూర్తి సాక్ష్యం యూట్యూబ్లో మీకు కిరణ్ కుమార్ మాచర్ల అనే యూట్యూబ్ ఛానల్లో మీకు అందుబాటులో ఉంది. దేవుని కృప ద్వారా ఈరోజు నేను బ్రతికి దేవుని పని చేయటానికి దేవుడే సహాయం చేస్తూ ఉన్నారు. 2012వ సంవత్సరం యేసుక్రీస్తు నా సొంత రక్షకునిగా అంగీకరించానండి. అంగీకరించి ఆయన నా కొరకే ఈ భూమి మీదకి దిగి వచ్చారని, ఆయన నా కొరకే తన ప్రాణాన్ని పణంగా పెట్టి, నా కొరకే ఆయన కలువరి శిలువలో తన రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పణంగా పెట్టి తిరిగి లేచి పునరుత్థానుడై
ఆరోహణుడై మరలా వెళ్ళి మరలా నా కొరకు రాబోతున్నాడని నమ్మి నేను బాప్తీసం తీసుకోవటం జరిగింది. 2016 సంవత్సరం నవంబర్ 21వ తేదీన ఒక దైవ సావుకునిగా నేను అభిషేకించబడటానికి దేవుడు కృపనిచ్చారు. 2018వ సంవత్సరంలో దేవుడు సంఘ పిలుపును అనుగ్రహించి 2021వ సంవత్సరంలో ఒక చిన్న మందిరాన్ని స్థాపించి మరి దేవుని పరిచర్య చేయటానికి ప్రభు కృపను అనుగ్రహిస్తున్నారు. నా సాక్ష్యం ద్వారా నేను ఒక మాటను మీకు చెప్పాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. దేవుడు వాడుకోవాలి అనుకుంటే ఎటువంటి వ్యక్తినైనా, ఎటువంటి బలహీనతలో ఉన్నటువంటి వ్యక్తినైనా దేవుడు నిలిపి వాడుకోగలిగిన సామర్థ్యం ఆయనకుంది. నిలబడటానికి మనం సిద్ధంగా ఉంటే నిలబెట్టి వాడుకోగలిగిన సామర్థ్యం ఆయనకు ఉన్నది అనటానికి నేను సాదృశ్యం, సజీవ సాక్షి. నా జీవితంలో నిజంగా నా బ్యాగ్ మోసుకోలేనంత బలవంతున్నా అనమాట నేను. అలాంటి నా చేత దేవాతి దేవుడు తన ఘనమైన పరిచర్య నిమిత్తం దేవుడు వాడుకుంటున్నారంటే అది కేవలం దేవుని కృప. అని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ కొన్ని విషయాలు దేవుని వాక్ మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 43 వర్స్ 4. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనాన్ని ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయండి. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. చాలండి. ఈరోజు ఈ లేఖన భాగములో నుండి కొన్ని శ్రేష్టమైనటువంటి సంగతులను మనము ఈ రాత్రిపూట ధ్యానం చేసుకుందాం. చూడండి, గమనించండి, ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేటి దినాల్లో చాలామంది మనుషులకు ప్రియమైనటువంటి వ్యక్తులుగా మార్చబడటానికి చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మన మాట కానీ, మన విధానము కానీ, లేకపోతే మన పరిచర్య కానీ, లేకపోతే మన యొక్క విధానం అంతా కూడా మనుషులు ఇష్టపడాలి, మనుషులకు ప్రియమైనదిగా ఉండాలి అన్నట్లుగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. మనము నిజముగా ఘనపరచబడాలి అని అంటే దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మార్చబడాలి. గమనించండి, దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మనం మార్చబడితే ఖచ్చితంగా అనేక ప్రయోజనాలు మనం లేఖనాల్లో నుంచి చూడగలుగుతాం. ఈరోజు 2 విషయాలను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఒకటి, దేవునికి ప్రియమైన వారుగా మనం మారాలి. రెండవది, దేవునికి ప్రియమైన వారిగా మారటం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి ఈ రాత్రి కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో ఇలా మాట్లాడుతూ వచ్చారు. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 9వ వాక్యములో ఈ రీతిగా మనం చూడగలుగుతాం. 2 కొరింథియన్స్ చాప్టర్ 5 వర్స్ 9. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాను. చాలమ్మ. చదవబడిన లేఖన భాగంలో మనం చూడగలిగినట్లయితే అపొస్తలుడైన పౌలు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల ఆపేక్షించుచున్నాను. మనం చూడగలిగినట్లయితే అపొస్తలుడైన పౌలు యొక్క ఆశ, పౌలు కొరింథు సంఘాన్ని మరి కోరుతూ ఆశతో ఓ దైవ సావుకునిగా అపొస్తలుడిగా మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, కొరింథీయులను గురించి మాట్లాడుతూ, మనము దేహమందున్నను దేహమును విడచినను దేవునికి ఇష్టలమై ఉండాలి అనేటువంటి మాటను, దేవునికి ఇష్టలమై ఉండాలని ఆశిస్తున్నాను అనేటువంటి మాటను ఇక్కడ వ్యక్తపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవునండి, మనం ఏమి చేసినా, వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం ఏమి చేసినా కూడా మనము దేవునికి మహిమ తెచ్చేవారిగా, దేవునికి ప్రియమైన వారిగా మనం ఉండేటువంటి వ్యక్తులుగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో భక్తులు పడిన ప్రయాస ఏంటి అనంటే, దేవునికి ఇష్టలుగా బ్రతకటానికి వారు ప్రయాసపడ్డారు. గమనించండి, బైబిల్లో ప్రతి భక్తుడు కూడా దేవునికి ఇష్టడుగా, హనోకును గూర్చి కూడా రాయబడిన సాక్ష్యం ఏంటంటే, 365 సంవత్సరాలు ఆయన భూమి మీద ఆయన యొక్క ప్రస్థానములో 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఆయన గూర్చి రాయబడినటువంటి సాక్ష్యం ఏమిటంటే, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను అనేటువంటి మాటను మనం లేఖనములో చూడగలుగుతూ ఉన్నాం.
దేవునికి ఇష్టమైనటువంటి వారుగా మనం మార్చబడాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అపోస్తుడైన పౌలు ప్రత్యేకంగా ఒక్క నుంచి నోటెడ్గా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి మాట ఏమిటి అని అంటే, కావున దేహమందునను దేహమును విడిచినను మనము దేవునికి ఇష్టలమై ఉండవలనని అపేక్షించుచున్నాను అనే మాటను మనం చూడగలుగుతున్నాం. అయితే నేటి దినాల్లో దేవునికి ఇష్టలుగా మనం బ్రతుకుతూ ఉన్నామా? దేవునికి ప్రియమైనటువంటి వారముగా మనం బ్రతకగలుగుతూ ఉన్నామా? దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనము జీవించగలుగుతున్నామా? దేవుడు నచ్చే విధంగా, దేవుడు మెచ్చే విధంగా, దేవుడు మనల్ని బట్టి సంతోషించే విధంగా. అక్కడ మనం మొదటి మాటలో మనం చదువుకున్నప్పుడు, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున, చూడండి, దేవుని దృష్టికి ప్రియమైనటువంటి వ్యక్తులుగా మనం మార్చబడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దేవుని దృష్టికి ప్రియమైనటువంటి వ్యక్తులుగా మార్చబడాల్సిన అవసరత ఎంతైనా ఉంది. దేవునికి ఇష్టలుగా మార్చబడటానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నామా? మనుషులకు నచ్చాలని మనం ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనుషులు మనల్ని ఇష్టపడాలని ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనుషులు మనల్ని ఇష్టపడాలని, మన యొక్క మాటను, మన యొక్క పాటను, మన యొక్క విధానమును ఇష్టపడాలని మనం ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటాం. అనే లేఖనాల్లో చూడగలిగితే దేవునికి ఇష్టలుగా మారటానికి వారి జీవితాలను పణంగా పెట్టుకున్నారు. ఎన్నిటినో వారు చంపివేసుకొని వారికి ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి ప్రతిమైన వాటిని కూడా వారు చంపి దేవునికి ఇష్టలుగా ఉండటానికి వారి జీవితాలను సమర్పణ చేసుకున్నారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి మాట, దేవునికి ఇష్టమైనటువంటి వారుగా మనం మార్చబడాలి. మరి నేడున్న పరిస్థితి ఏమిటి? బైబిల్ గ్రంథంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేలీల్లో ఒక పరిస్థితి మనకు కనబడతా ఉంటది. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయము 6వ వచనంలో మనం చూడగలిగితే, న్యాయాధిపతుల గ్రంథం జడ్జెస్ చాప్టర్ 17:6, న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 6వ వాక్యంలో ఇలాగ రాయబడింది. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయము 6వ వాక్యములో ఇలాగ రాయబడి ఉంది. ఏమిటంటే, ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చెను అనేటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం. నాడు ఇశ్రాయేలీలు చేసింది ఏమిటయ్యా అంటే, తమకిష్టం వచ్చినట్లుగా, అక్కడ రాయబడినటువంటి మాటలు ఏంటంటే, ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చెను. నేటి దినాల్లో, నాడే కాదండి, నేటి దినాల్లో కూడా ఇదే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రతి వారు కూడా తన ఇష్టానుసారంగా, తమకు నచ్చినట్లుగా. వాస్తవంగా ఒక చిన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఒక ఉపమానాన్ని జ్ఞాపకం చేశారు. మనందరికీ సుపరిచితమైనటువంటి ఉపమానం అది. ఏమిటి ఆ ఉపమానం అంటే, ధనవంతుడు లాజరును గూర్చినటువంటి ఉపమానం. ధనవంతుడు లాజరును గూర్చినటువంటి ఉపమానంలో ధనవంతుడు పాతాళానికి వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ధనవంతుడు పాతాళానికి వెళ్ళినట్లుగా, మరి దరిద్రుడు అయినటువంటి, దీనుడైనటువంటి, పేదవాడైనటువంటి లాజరు మరి అబ్రహాము రొమ్మున ఆనుకోవటానికి దేవదూతల చేత కొనిపోబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే ధనవంతుడు పాతాళములోనికి వెళ్ళటానికి కలిగిన కారణం ఏమిటి అని అంటే, అక్కడ రాయబడి ఉంటుందండి. ధనవంతుడితో అబ్రహాం మాట్లాడుతూ, భూమి మీద తనకిష్టం వచ్చినట్లుగా తాను బ్రతుకుతూ వచ్చాడు. ఒకసారి ఆ మాటను నేను మీకు చదివి వినిపిస్తాను. లూకాసు వార్త 16వ అధ్యాయం దగ్గరికి మనం రాగలిగితే అక్కడ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. చూడండి, ధనవంతుడు పాతాళమునకు వెళ్ళటానికి కారణం ఏమిటి అని అంటే, భూమి మీద తనకిష్టం వచ్చినట్లుగా బ్రతికాడు. గమనించండి, మనము దేవుని సొత్తైన ప్రజలం. క్రీస్తు స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నారు. ఆయన రక్తములో కడగబడినటువంటి మనం, ఆయన బిడలుగా మార్చబడినటువంటి మనం, నిత్యరాజ్య వారసులుగా, దేవుని ప్రజలైన వారుగా, రాజులైన యాజక సమూహముగా ఉన్నటువంటి మనం దేవునికి ఇష్టమైనటువంటి వారుగా ఉండాలనే ఆలోచనను మర్చిపోయి బ్రతకటం ఎంత అవివేకం.
ఈ కడవరి కాల దినాల్లో ఈ వర్తమానం ఉంచినటువంటి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి మాట, దేవుని దృష్టికి ప్రియమైనటువంటి జీవితాన్ని మనం కలిగి జీవించటం ఎంతైనా అవసరం. మనం ఘనపరచబడాలి అన్నా, మనము ఘనతకెక్కాలి అని అన్నా, మనము ఘనపరచబడాలి అన్నా, దేవునికి ప్రియమైనటువంటి వ్యక్తులుగా మార్చబడాలి. బైబిల్ గ్రంథంలో ప్రతి భక్తుని చరిత్రగాని మనం తిరగవేస్తే వారు దేవునికి ఇష్టలుగా బ్రతకటానికి ప్రయాసపడ్డారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే ఇశ్రాయేలీలు ఏం చేసుకుంటూ వచ్చారంటే ప్రతి వాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. అదే రీతిగా ఇక్కడ ధనవంతుడు చేసిన పొరపాటు ఏమిటయ్యా అంటే భూమి మీద బ్రతికిన దినాల్లో తనకిష్టము వచ్చినట్లుగా, తనకు నచ్చినట్లుగా. ఈరోజు మనము దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ ఉన్నామా? చాలామంది ఏం చేస్తారంటే మాట మాట్లాడితే దేవుని చిత్తమండి, దేవుని చిత్తమండి, దేవుని చిత్తమండి అని చెప్తా ఉంటాం మనం. కానీ నిజంగా దేవుని చిత్త ప్రకారమైనటువంటి జీవితాన్ని, దేవుడు కోరుకుంటున్నటువంటి జీవితాన్ని నిజంగా మనం జీవిస్తూ ఉన్నామా అని ఒకసారి స్వీయ పరిశీలన, అంటే మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ వర్తమానం ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, భూమి మీద మనిషి ఏం చేస్తున్నాడయ్య అంటే తనకిష్టం వచ్చినట్లుగా తను జీవిస్తూ ఉన్నాడు. తనకిష్టం వచ్చినట్లుగా, తనకు నచ్చినట్లుగా జీవిస్తూ ఉన్నాడు. ధనవంతుడు చేసిన పొరపాటు కూడా అదే, తనకిష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ వచ్చాడు. ప్రియులారా గమనించండి, ఇంకా మనం లేఖనాల్లో చూడగలిగితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో కూడా చూడొచ్చండి. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో కూడా అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 1 Corinthians chapter 10 verse 5. అక్కడ కూడా అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు కదా, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరు గనుక అరణ్యములో సంహరింపబడిరి. చూడండి, పితరులను గూర్చి, ఇశ్రాయేలు ప్రజలను గూర్చి మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు వారిని గూర్చి జ్ఞాపకం చేస్తూ కొరింథు సంఘముతో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు. ఎందుకు పితరులు అరణ్యములో సంహరించబడ్డారు? వారు మన్నా తిని కూడా, దేవదూతల ఆహారమును వారు భుజించి కూడా వారు ఎందుకు అరణ్యములో సంహరించబడ్డారు అని అంటే అక్కడ రాయబడినటువంటి మాట, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి. దేవునికి ఇష్టమైనటువంటి వారుగా ఉండలేకపోయినటువంటి కారణము చేత, దేవునికి ప్రియమైనటువంటి వారిగా ఉండలేకపోయిన కారణము చేత వారు సంహరించబడినట్లుగా మనం లేఖనాల్లో చూడగలుగుతున్నాం. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సమయమున, ఈ దినమున, ఈ వర్తమానం నుంచి ఉన్నటువంటి నీవు దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా, దేవునికి ప్రియమైనటువంటి వ్యక్తిగా ఉన్నావా? ఒకసారి ఆలోచన చేద్దాం. అది నేనైనను, నీవైనను మనము ఈ రాత్రి ఒకసారి స్వీయ పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దేవునికి ప్రియమైనటువంటి వ్యక్తులుగా ఉన్నామా? అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేసిన మాట, కావున మనము దేహమందునను దేహమును విడిచిపెట్టినను ఆయనకిష్టులమై ఉండవలెనని, ఆయనకు ప్రియమైన వారుగా ఉండవలెనని, ప్రియమైనటువంటి వ్యక్తులుగా ఉండవలెనని మిగులు అపేక్షించుచున్నాను అనేటువంటి మాటను స్పష్టం చేసినట్లుగా మనం చూస్తున్నాం. నిజంగా మనం మాట్లాడుతున్న మాట దేవునికి ఇష్టమైనదిగా ఉందా? మన జీవిత విధానము దేవునికి ఇష్టమైనదిగా ఉందా? నిజంగా మన యొక్క ప్రవర్తన విధానము దేవునికి ప్రియమైనదిగా ఉందా? మనుషులైతే పై రూపాన్ని చూస్తారు, బైబిల్ గ్రంథంలో ఉంది కదండి, మనుష్యుడు పై రూపమును చూస్తాడు, దేవుడు హృదయ ఆంతర్యమును చూస్తాడు. హృదయ ఆంతర్యాన్ని చూస్తున్నటువంటి దేవునికి ప్రియమైన వ్యక్తులుగా మనం మార్చబడటానికి ఈ రాత్రి సిద్ధపడదామా? ఈ వర్తమానం ఇచ్చిన నా ప్రియ సహోదరి, సహోదరుడా, హృదయ ఆంతర్యములను చూస్తూ ఉన్నటువంటి దేవునికి ప్రియమైన వ్యక్తులుగా మనం మార్చబడాల్సిన అవసరం ఉంది. మనుషులకి నచ్చాలంటే మనం అందంగా ఉంటే నచ్చొచ్చేమో, మంచి మాటకారులమైతే. చూడండి, మనుషులు మనల్ని ఇష్టపడాలంటే, మనుషులు మనల్ని ప్రియమైన వారుగా ఎంచాలి అని అంటే ఒకటి ఆస్తి ఉండాలి, లేదా అందం ఉండాలి, లేదా ఐశ్వర్యం ఉండాలి, బలం ఉండాలి, బలగం ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఉండాలి. వీటిని బట్టి మనుషులు మనల్ని ఇష్టపడతారు.
కానీ దేవునికి మనం ప్రియమైన వారిగా మార్చబడాలంటే దేవుడు మన నుండి కోరుకుంటుంది అందమో, ఐశ్వర్యమో, బలమో, బలగమో కాదు. అలాగైతే దేవుడు ఈ దీనుణ్ణి కోరుకునేవాడు కాదు. దేవునికి ప్రియమైన వ్యక్తులుగా మార్చబడాలి అని అంటే ఆలోచన చేయండి ఒకసారి, దైవ చిత్తాన్ని మనం నెరవేర్చేవారుగా మార్చబడాలి. కానీ ఈరోజు మనిషి చేస్తున్నది ఏమిటి అని అంటే తనకిష్టం వచ్చినట్లుగా, తనకిష్టమైనటువంటి నడవడిక. ఆ దినములలో రాజు లేనటువంటి దినాల్లో ఏం చేస్తూ వచ్చారంటే ఇశ్రాయేలీయులు తన ఇష్ట ప్రకారముగా, తమ ఇష్ట ప్రకారంగా ప్రవర్తించుచూ వచ్చారు. దేవుని సొత్తైన మనము దేవుని ఇష్టము నెరవేర్చే వారిగా ఉండాలి. దేవునికి ప్రియమైన వారుగా మనం మార్చబడాలి. ఒక 3 విషయాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవునికి ఇష్టమైన వారుగా మేము ఎందుకు మార్చబడాలండి? దేవునికి ఇష్టమైన వారుగా మార్చబడటం వలన మాకేంటి ప్రయోజనం? మనుషులకి నచ్చామనుకోండి, మనుషులకి ఇష్టంగా ఉన్నామనుకోండి, మనుషుల దగ్గర నుంచి ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో అని అనుకుంటాం. మరి దేవునికి ప్రియమైన వ్యక్తులుగా మనం మార్చబడటం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథంలో 1 యోహాను 3:22 రాయబడిందండి. 1 John chapter 3 verse 22. 1 యోహాను 3:22 రాయబడినటువంటి మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం రండి. 1 యోహాను 3:22 ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయండి. 1 యోహాను రాసిన పత్రిక 3:22 చదువుకుందాం. 1 John 3rd chapter 22nd verse. మరియు మనం అమ్మ, ఆయన చదువు. ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనం ఆ. ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. చాలండి. చూడండి ఇక్కడ రాయబడిన మాట, మరియు మనము ఆయన ఆజ్ఞలను, ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. చూడండి, దేవుని దృష్టికి ఇష్టమైనవి చేయుట వలన, దేవుని దృష్టికి ప్రియమైనవి చేయుట వలన ఏం జరుగుతుంది అని అంటే మనం ఏమి అడిగినను అది ఆయన వలన దొరుకును. అంటే మన ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది. ద ఫస్ట్ థింగ్, దేవునికి ప్రియమైన వారిగా మనం ఉండటం వల్ల, దేవునికి ప్రియమైనటువంటి కార్యాలను మనం చేయటం వల్ల, దేవునికి ఇష్టమైనటువంటి విధానము, నడవడిక, ప్రవర్తన, జీవితం మనలో ఉన్నప్పుడు జరిగేటువంటి మొట్టమొదటి మేలు ఏమిటనంటే మన ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది. మన ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది. ఈరోజు మన ప్రార్థనలకు జవాబు దొరకకపోవటానికి కారణం ఏంటంటే మన జీవితము దేవునికి ప్రియమైనదిగా లేకపోవటను బట్టి. మన జీవితము దేవునికి ప్రియమైనదిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ రాయబడినటువంటి మాట, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. గమనించండి, మన ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది. దేవునికి ప్రీతికరమైన వ్యక్తులుగా మనం మార్చబడినప్పుడు, దేవునికి ప్రియమైన వారుగా మనం మార్చబడినప్పుడు జరిగేది ఏంటంటే మొదటిగా ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది. రెండవదిగా మనం చూస్తే సామెతల గ్రంథం 16వ అధ్యాయము 7వ వాక్యంలో మనం చూస్తే, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వాక్యములో, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వారి శత్రువులను సహా వారికి మిత్రులనుగా చేయును. మొదటి విషయంలో దేవునికి ప్రీతికరమైన వారిగా మార్చబడినప్పుడు జరిగేటువంటిది ఏంటిదంటే ప్రార్థనకు జవాబు. రెండవది, ఒక వ్యక్తి దేవునికి ప్రీతికరమైన వాడిగా, ప్రియుడుగా, ఇష్టుడుగా మార్చబడితే వాని శత్రువును కూడా దేవుడు మిత్రుడుగా చేస్తాడు. ఇక మూడవదిగా మనం చూస్తే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26వ వాక్యంలో కూడా మనం చూడగలిగితే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 26వ వాక్యంలో కూడా ఈ రీతిగా రాయబడి ఉంటది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26వ వాక్యం.
దేవుని దృష్టికి మంచివారు దాన్ని తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు అనేటువంటి మాటను మనం చూడొచ్చు. ఆ పై వచనం చూస్తే, మరణము కంటే ఎక్కువైన దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దాన్ని తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. చూడండి, దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకుందురు, జయ జీవితాన్ని జీవిస్తారు. ప్రియులారా గమనించండి, పాపాత్ములు దాని వలన పట్టబడతారు అనే మాటను మనం చూస్తున్నాం. జయ జీవితం ఎవరికి కలుగుతుంది అంటే దేవునికి ప్రియమైనటువంటి వ్యక్తులకి, ఇష్టమైనటువంటి వ్యక్తులకు, దేవుని ఎడల మంచి వ్యక్తులుగా నడుచుకునేటువంటి వారికి. కనుక ఈ రాత్రికాల సమయంలో ఈ వర్తమానం ఇచ్చినటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా నడుచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకున్నాం. దేవునికి ప్రీతికరమైన వారుగా మార్చబడ్డప్పుడు మన ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది. రెండవదిగా మనం చూసినట్లయితే, మనకు ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వారు మిత్రులుగా మార్చబడతారు, మిత్రులుగా, స్నేహితులుగా మార్చబడతారు. ఒకని ప్రవర్తన దేవునికి ప్రీతికరం అయినప్పుడు వాని శత్రువులను సహా మిత్రులుగా చేస్తాడు. మూడవదిగా జయ జీవితాన్ని జీవిస్తాడు, తప్పించబడతాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, కనుక మనం దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితాన్ని జీవించే వారిగా ఉండవలసిన ఆవశ్యకత ఉంది కదా. మరి నేటి దినాల్లో దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామా? దేవుడు నచ్చేటువంటి వ్యక్తిగా, దేవునికి ప్రియమైనటువంటి వ్యక్తిగా మనం జీవించగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించేద్దామా? నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట మనం మెయిన్ రిఫరెన్స్గా చదువుకున్న మాటను గుర్తు చేసుకుంటే అక్కడ రాయబడింది కదా, అతడు నా దృష్టికి ప్రియుడైనందున, ఇష్టుడైనందున నేను అతన్ని గణపరుస్తాను. నువ్వు నా దృష్టికి ప్రియుడవైనందున నేను నిన్ను గణపరుస్తాను. ఈరోజు మనం గణపరచబడాలంటే ఆయన దృష్టికి ప్రియమైన వ్యక్తులుగా మనం మార్చబడాలి. ఘనత కూడా మనకు ఎక్కడి నుండి దొరుకుతుందంటే దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మార్చబడినప్పుడు. కానీ నేటి దినాల్లో మనం ఏం చేస్తూ ఉన్నాం ఆలోచించండి. నేటి దినాల్లో అనేక మంది ఏం చేస్తూ ఉన్నారా అంటే మనిషికి నచ్చవలే, లోకంలో ఉన్నటువంటి వారికి నచ్చాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఆలోచించేయండి, దేవునికి ప్రియమైనటువంటి వ్యక్తులుగా మనం మార్చబడటానికి ఇష్టపడుతూ ఉన్నామా? గాయును గూర్చి యోహాను మాట్లాడుతూ అంటాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయముల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని కోరుచున్నాం. ప్రియుడా అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి వ్యక్తిగా నా ప్రియ దేవుని బిడ్డలారా మార్చబడ్డాడు. ఈరోజు ప్రియమైనటువంటి వ్యక్తులుగా మనం మార్చబడుతున్నామా? ప్రాముఖ్యంగా దేవునికి ప్రియమైనటువంటి వ్యక్తులుగా మనం మార్చబడుతున్నామా? మనుషులకు నచ్చాలని, నిజంగా చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, స్త్రీలు తన భర్తకు నచ్చేటువంటి వంటకం చేయాలని ఇష్టమైనటువంటి వంటలన్నీ చేస్తూ ఉంటారు. అలాగే నా ప్రియ దేవుని బిడ్డలారా, పిల్లలు తన తల్లిదండ్రులను మెచ్చుకోవాలని చెప్పి వారికి ఇష్టమైనటువంటి పనులు చేస్తూ ఉంటాం. మరి దేవుని బిడ్డలుగా ఆయన మనల్ని నచ్చేటట్లుగా, ఆయన సంతోషపడేటట్లుగా ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచించేద్దామా? మనం ఏమి చేసినను దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అపోస్తుడైన పౌలు ద్వారా దేవుడు తన ఆత్మ ద్వారా దేవుడు మాట్లాడినటువంటి మాటది. ఏమనో తెలుసా? మనము దేహమందున్నను దేహమును విడిచినను మనల్ని బట్టి దేవునికి మహిమ రావాలి. దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మనం మార్చబడాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంటది, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, దాన్ని నేను మీకు ఇస్తాను. మనం ఆయనకి ఇష్టలుగా మార్చబడి ఆయనలో నిలిచి ఉన్నప్పుడు మనకేది ఇష్టమో దాన్ని కూడా ఆయన నెరవేర్చగలుగుతాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మరి ఆయనకు ప్రియమైనటువంటి వ్యక్తులుగా మనం జీవించగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి. ప్రార్థనలకు జవాబు రావటానికి గల కారణం ఏంటంటే ప్రియుడవైనందున మనము దేవుణ్ణి ఏది అడిగినా అది ఆయన నామం పేరిట పొందుకుంటామని రాయబడింది. మన శత్రువులను సహా మిత్రులుగా చేస్తాను అని దేవుని వాక్యం వాగ్దాన రూపకంగా రాయబడింది.
నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని దృష్టికి మంచివారైన వారందరూ కూడా ఏం చేయబడతారో తెలుసా? తప్పించబడతారు. దాని వలలో చిక్కకుండా, మరణము కంటే బలమైనటువంటి ఆ వలలో చిక్కబడకుండా, పాపపు వలలో చిక్కబడకుండా జయ జీవితాన్ని ఎవరు జీవిస్తారంటే దేవునికి ప్రియమైన వ్యక్తులుగా బ్రతకాలి అనుకున్నటువంటి వారు. మరి ఈ రోజుల్లో దేవునికి ఇష్టలుగా బ్రతకటానికి మనమే నాటి దినాన భక్తులు, నా ప్రియ దేవుని బిళ్ళారా, మోషేను గురించి కూడా అదే రాయబడి ఉంటది. ఐగుప్తు ధనము కంటే కూడా, ఐగుప్తు సిరి సంపదల కంటే కూడా, నా ప్రియ దేవుని బిళ్ళారా, దేవుని కొరకు నిందను, దేవుని కొరకు దేవుని ప్రజలతో శ్రమను భరించటం గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఎందుకు శ్రమను ఎంచుకున్నాడంటే దేవునికి ప్రియమైన వ్యక్తిగా మార్చబడాలి అని, దేవునికి ఇష్టడుగా మార్చబడాలని. 300 సంవత్సరాలు హనోకు దేవునితో నడవటానికి గల కారణం, వారందరూ కూడా భూమి మీద బ్రతికిన దినాల్లో దేని కొరకు ప్రయాసపడ్డారు. మరి ఈరోజు నువ్వు దేని కొరకు ప్రయాసపడుతూ ఉన్నావు? కడవరి కాల దినాల్లో ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డ, అంత్యకాల దినాల్లో ఉన్నాం. నిజంగా చూస్తూ ఉన్నాం కదా ఎప్పుడు ఏ పరిస్థితులు వస్తూ ఉన్నాయో. గత 2 దినాల క్రితమే ఓ భయంకరమైనటువంటి వార్త యావత్ ప్రపంచాన్ని కలిచివేసింది. ఓ భయంకరమైనటువంటి ఫ్లైట్ యాక్సిడెంట్ ని ఇండియాలో మనం గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ లో చూస్తూ వచ్చాం. న్యూస్ లో, వార్తల్లో ఎన్నో ప్రాణాలు, ఎన్నో దేహాలైతే కాలిపోయి నిజంగా అసలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయాయి కదా. అంత్యకాల దినాల్లో ఎలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇంకా మనిషి తన హృదయాన్ని కాఠిన్యం చేసుకుంటూ తనకిష్టం వచ్చిన మార్గాల్లో తినుచు, త్రాగుచు, సుఖిస్తూ, పెండ్లాడుచు, పెండ్లికి ఇయ్యబడుచు, ఇంకా గృహములు కట్టుచు, ఇంకా లోక సంబంధమైనటువంటి విషయాల్లోనే మనిషి మునిగిపోతూ దేవునికి ప్రియమైనటువంటి వ్యక్తిగా మార్చబడాలి అన్న ఆలోచన మర్చిపోతున్నాడే. ఒక వ్యక్తి దేవునికి ఇష్టడిగా ఎప్పుడు మార్చబడతాడో తెలుసా? ఆయన యందు కలిగే చెడుతనాన్ని విసర్జించినప్పుడు, పాపాన్ని విడిచిపెట్టి ఆయన కొరకు బ్రతుకుతున్నప్పుడు. ఎప్పుడు దేవునికి నచ్చుతామో తెలుసా? మనుషులకు నచ్చాలి అని అంటే శరీర సంబంధమైనటువంటి బలము, బలగము, అందం, ఐశ్వర్యం ఉంటే సరిపోతుందేమో, కానీ దేవునికి ఇష్టలుగా ఎప్పుడు మార్చబడతామో తెలుసా? ఎందుకు దావీదు దేవునికి ప్రియుడిగా మార్చబడ్డాడు? ఎందుకు మోషే దేవునికి ఇష్టడిగా మార్చబడ్డాడు? ఎందుకు మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడిగా మార్చబడ్డాడు? ఎందుకు హానోకు దేవునికి ఇష్టడిగా మార్చబడ్డాడంటే లోకము నడిచిన తీరులో వారు నడవల. సర్వస్వాన్ని విడిచిపెట్టుకొని, సర్వస్వాన్ని వదులుకొని, మేలైన కీడైన, చావైన రేవైన, యోబు విషయంలో కూడా మనం చూడవచ్చు. ఎందుకు యోబును దేవుడు అంతగా రెండంతలుగా తిరిగి ఆశీర్వదించడానికి కలిగే కారణం ఏంటంటే శ్రమలో సహితము స్తుతించటను అలవర్చుకున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, భక్తులందరూ కూడా దేవునికి ఇష్టలుగా బ్రతకటాన్ని నేర్చుకున్నారు. ఎందుకు దేవుడు వారిని ఇష్టపడ్డాడో తెలుసా? దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోవులు, వారి తీర్మానాలు అవన్నీ చూసిన దేవుడు వారిని ఇష్టపడ్డాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిని ఇష్టపడతాడో వారిని ఘనమైన వారిగా ఎంచుతాడు. ఈరోజు మనం ఘనమైన వారిగా మార్చబడటానికి ఎన్నో విధాలు ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మనుషులు మనల్ని గొప్ప చేస్తే అది కొంతకాలమేనేమో, కానీ దేవుడు ఘనపరిస్తే మన కీర్తి ఎల్లలను దాటుతుంది. మన కీర్తి ఎల్లలను దాటుతుంది. ఈరోజు ఈ వర్తమానం వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక వ్యక్తిని దేవుడు ఘనపరచాలి అంటే దేవునికి ప్రియమైన వారుగా మార్చబడాలి. మన ప్రార్థనలకు జవాబు వచ్చి అదే రీతిగా మన శత్రువులు సహితం మిత్రులుగా మార్చబడి మనం జయ జీవితం జీవించటానికి దేవునికి ఇష్టలుగా మార్చబడాలి. మరి ఎవరిని దేవుడు ఇష్టపడతాడయ్యా అంటే దేహం అందున్న, దేహమును విడిచిపెట్టిపోయిన, శ్రమలో ఉన్న, ఏ పరిస్థితిలో ఉన్నా లోకముతో కలిసిపోయి బ్రతికే వారిని బట్టి కాదు, లోకముతో రాజీ పడిపోయి బ్రతికే వారిని బట్టి కాదు, సవాలుకరమైన జీవితాన్ని, ధైర్యము కలిగి ప్రభువుని సేవించటానికి తమ జీవితాలను ఓ సమర్పణతో, ఒక త్యాగముతో ప్రభు పాదాల దగ్గర కనిపెడుతూ బ్రతికే వారిని బట్టి దేవుడు సంతోషించి ఇష్టపడతాడు. అదే అంటాడు కదా, భయభక్తులను బట్టి, చెడుతనాన్ని విసర్జించడాన్ని బట్టి దేవుడు ఒక వ్యక్తిని ఇష్టపడతాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, మరి అటువంటి జీవితాన్ని కలిగి దేవుడు ఇష్టపడేటువంటి వ్యక్తులుగా మార్చబడదామా? దేవునికి ప్రీతికరమైనటువంటి వారుగా మార్చబడదామా? నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఓ ధనవంతుడికి ప్రీతికరమైన వారిగా ఉండాలి అనుకుంటాం, ఒక నాయకుడికి ప్రీతికరమైన వాడిగా ఉండాలి అనుకుంటాం, వారి కనుదృష్టిలో ఉండాలి అనుకుంటాం,
వారికి అందుబాటులో ఉండాలి అనుకుంటాం. కానీ దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని జీవించాలన్న ఆలోచనలో నేడు మనిషి మర్చిపోయాడే. ఒకసారి ఆలోచించేద్దామా? దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని జీవిస్తే ఎన్ని ఆశీర్వాదాలు మన కొరకు దాచిపెట్టబడి ఉన్నాయి. దేవునికి ఇష్టలుగా మార్చబడుటను బట్టి ఎన్ని దీవెనలు దాచిపెట్టబడి ఉన్నాయో తెలుసా? ప్రతిదీ కూడా ముడివేయబడి ఉంది. ప్రతి ఆశీర్వాదం కూడా ఒక చోట ముడివేయబడి ఉంది. ఆ చోట ఏంటో తెలుసా? దేవునికి ప్రీతికరమైన వ్యక్తులుగా మార్చబడ్డాం. ఈ భూమి మీద మనం దాని కొరకు ప్రయాసపడాలి. ఈ భూమి మీద మనం ప్రయాసపడాల్సింది ఏమైనా ఉంది అని అంటే, దేని కొరకు మనం ప్రయాసపడాలంటే దేవునికి మనము నచ్చాలి. దేవునికి మన విధానము నచ్చాలి. దేవునికి మన జీవితం నచ్చాలి. దాని కొరకే కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో దావీదు కళ్ళు గుంటలు పడేటట్టుగా ప్రార్థన చేశాడు. పడక కొట్టుకుపోయేటట్టుగా ప్రార్థన చేశాడు. కారణం ఏంటో తెలుసా? తన పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి, తన పాపాన్ని విడిచిపెట్టి దేవునికి ప్రీతికరమైనటువంటి వ్యక్తిగా మార్చబడటానికి కన్నీరు కార్చి 51వ కీర్తనలో ప్రార్థన చేస్తాడు. దేవా, నన్ను పరిహరించు, నన్ను బాగుగా కడుగు. ఇది నమ్మ వర్తమానం ఇచ్చిన నా దేవుని బిడ్డ, దేవునికి ప్రీతికరమైనటువంటి వారుగా మార్చబడటానికి మనం సిద్ధపడదామా? దేవునికి ఇష్టలైనటువంటి వారుగా మార్చబడటానికి మనం సిద్ధపడదామా? దేవునికి ప్రియమైనటువంటి వ్యక్తులుగా మనం మార్చబడేటువంటి వ్యక్తులుగా ఉండాలని మరొకసారి ఆ మాటను మనం చూద్దాం. ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వాక్యాన్ని మరొకసారి మనం చదువు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యాన్ని మరొకసారి మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు మాట్లాడినటువంటి మాట, కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాను. చూసారా? కానీ నేటి దినాన ప్రజలు ఎలాగున్నారు? అదే పౌలు తిమోతితో మాట్లాడుతూ అంటూ వచ్చాడు. అదే పౌలు తిమోతితో మాట్లాడుతూ 2వ తిమోతి 3:4 జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఏమన్నా తెలుసా? మొదటి వచనం చూస్తే, అంత్యదినముల్లో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఎలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులను, కృతజ్ఞత లేని వారును, అపవిత్రులను, అనురాగరహితులను, అతిద్వేషులను, అపవాదకులను, అజితేంద్రులను, క్రూరులను, సజ్జన ద్వేషులను, ద్రోహులను, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిన ఎందురు ఎట్టి వారికి విముఖుడవై ఉండుము. చూడండి, అపుస్తుడైన పౌలు యవనస్తుడైనటువంటి తిమోతితో మాట్లాడుతూ, అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయి. తిమోతి, ఇదిగో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనుషులు ఎలాగుంటారు అంటే దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారిగా. చూడండి, దేవునికి ప్రియమైనటువంటి వారిగా మార్చబడాలన్న సంగతిని మర్చిపోయి ధనవంతుడు గనక భూమి మీద తనకిష్టం వచ్చినట్టు సుఖం అనుభవించి, పిల్లరా గమనించండి, కొన్నిసార్లు దేవునికి ఇష్టలుగా మనం బ్రతుకుతున్నప్పుడు శ్రమ మన జీవితంలో రావచ్చు, కష్టం మన జీవితంలో రావచ్చు. యోసేపు దేవునికి ఇష్టడైనందుకు చెరసాలలో వేయబడ్డాడు. దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని జీవించటానికి నిజంగా గోతులో వేయబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు, అకారణంగా నిందించబడ్డాడు. అయినా కూడా నిలబడటాన్ని బట్టి, దేవునికి ఇష్టడుగా ఉండటాన్ని బట్టి దేవుడు తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కానీ ఈరోజు దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ మనిషి దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితాన్ని జీవించడం మానేసి నా దేవుని బిడ్డలారా తనకు నచ్చినట్టుగా జీవిస్తూ ఉన్నారు. మనం ఆయన సొత్తైన ప్రజలమని ఎన్నటికి మర్చిపోకూడదు. దైవజన్ లేసన్ గారు ఒక పాట రాస్తూ ఈ రీతిగా అంటారు. నాతో కలిసి ఒక చిన్న చరణం పాడుకుందామా? నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, నీ పరిచర్యను తుదముట్టింప
పుట్టించుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ వారసుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, నేనేమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా మనం ఆయనకు ప్రియమైన వారిగా బ్రతుకుదాం. చివరిగా ఒక్కసారి మెయిన్ రిఫరెన్స్ చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రీతిగా మనుషులను అప్పగించుచున్నాను. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. చూస్తున్నాం కదా, నీవు నా దృష్టికి ప్రియుడమైనందున ఘనుడవైతివి. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుందామా? ఘనత పొందుకోవాలి అనుకున్నా, ప్రార్థనలకు జవాబును పొందుకోవాలి అనుకున్నా, ఎదిగో శత్రువులు సహితం మిత్రులుగా మార్చబడేటట్టుగా మన జీవితాల్లో గొప్ప కార్యాలు చూడాలి అనుకున్నా, అంత మాత్రమే కాకుండా జయ జీవితాన్ని మనం జీవించాలి అనుకున్నా, దేవుని దృష్టికి ప్రీతికరమైనటువంటి జీవితాన్ని, దేవుడు నచ్చే, దేవుడు మెచ్చే, దేవుడు కోరుకునేటువంటి జీవితాన్ని మనం జీవించడానికి ప్రయాసపడదామా? నాడు భక్తులు దాని కొరకే ప్రయాసపడ్డారు. తమ ప్రాణాలను సహితం లెక్క చేయకుండా, తమ జీవితాలను సహితం త్యాగం చేసి, తమకున్నదంతా కూడా ధారపోసి తమ జీవితాలను పనంగా పెట్టింది దేనికోసం అంటే, అదిగో కల్వరి శిలువలో మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు కొరకు ప్రీతికరమైనటువంటి జీవితాలను జీవించడానికే. దేవుని కొరకు ప్రీతికరమైనటువంటి జీవితాలని మనం జీవిద్దామా? నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. మరి ఆ దైవ సావుకురాలు కోరినట్లుగా ఆ సాక్ష్యాన్ని కూడా నేను మీతో పంచుకుంటాను. నిజంగా నా ప్రియ దేవుని బిడ్డలారా, నిజమేంటి, వాస్తవంగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, మనుషులు ప్రీతికరంగా ఉండాలి అని అంటే పై రూపము ఏదో ఒకటి ఉండాలి. కానీ నిజంగా నా జీవితంలో దేవుడు కలిగినటువంటి ఉద్దేశం ఏంటంటే, నిజంగా నా ప్రియ దేవుని బిడ్డలారా, అసలు దేవుడు కోరుకోవటానికి ఏ మంచి లేనటువంటి నా జీవితంలో దేవుడు తన ఘనమైనటువంటి కార్యాన్ని జరిగించి అత్యల్పుడునైన నన్ను తన పరిచర్య కొరకు నిలబెట్టుకున్నారు. మీ ముందు కనబడుతున్నటువంటి నేను గుండె బలహీనతతో తల్లి గర్భములో నుండే గుండె రంధ్రముతో జన్మించినటువంటి వాడిని. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంచుమించు నాకు 14 నెలల వయసు ఉన్నప్పుడు ఆపరేషన్ చేయటానికి వీలు పడక, సాధ్యపడక, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ వైద్యులైతే ఈ అబ్బాయి చనిపోతున్నాడు, తీసుకెళ్ళిపోండి అని చేసినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మరి దేవుని చేతుల్లో మా పెద్దమ్మ గారు పెట్టారు. మా నాన్నగారు మద్యపానానికి వ్యసనపరుడై ఉండేవారు. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడ్డది, త్రాగుబోతులను, తిండిబోతులను దరిద్రులవుదురు అని. మరి మా నాన్నగారు త్రాగుడికి, మద్యపానానికి వ్యసనపరుడై ఉండటం వల్ల కుటుంబంలో పరిస్థితులు ఏవి అనుకూలంగా ఉండేవి కావు. అసమాధానకరమైన పరిస్థితులు. ఆ కారణం చేత మా తల్లిదండ్రులు నేను రోగంతో పుట్టినప్పుడు బాగు చేయించుకోలేకపోయారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, బాగు చేయించుకోలేని పరిస్థితుల్లో వీడు కాకపోతే ఇంకొకడు పుడతాడులే అనుకున్నటువంటి సందర్భాల్లో తల్లి ప్రేమ ఆ మంచంలో నొప్పితో వెలవెల్లాడుతున్న నన్ను చూడలేక నన్ను తీసుకొచ్చి మా పెద్దమ్మ గారి చేతుల్లో పెట్టారటండి. మా పెద్దమ్మ గారు కూడా చేయాల్సిన ప్రయత్నాలు చేసి 14 నెలల సమయంలో నేను ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ప్రార్థన చేసి దేవుని చేతులకు అప్పగించారు. దేవా, ఈ బాబు బ్రతికితే నీ సేవకుని చేయిస్తాను, చనిపోతే తీసుకెళ్లి పాతి పెట్టుకుంటాను అనే ఒక తీర్మానంతో కొనసాగుతూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు నాట నుండి నేటి వరకు
బలహీనతతో ఉన్నప్పటికీ కూడా నా ప్రభు నడిపించి బ్రతికించి గత 13 సంవత్సరాలుగా ఇప్పటికి 23 సంవత్సరాల వయసుతో దేవుడు తన కృపచేత నింపి వాడుకుంటూ ఉన్నారండి. నిజంగా నా దేవుని బిళ్ళరా, ఇప్పటికీ కూడా వైద్యులైతే ఆ కనీసం మైక్ పట్టుకొని మాట్లాడటానికి కానీ, విస్తారంగా మాట్లాడటానికి కానీ వీలు లేదు, నువ్వు మాట్లాడవద్దు అని చెప్పారు. ఎందుకంటే నేను మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు గొంతులో నుండి రక్తస్రావం, బ్లీడింగ్ జరిగినటువంటి సందర్భాలు కూడా జరిగినాయి. అలాంటి సందర్భాల్లో వైద్యులను సంప్రదించినప్పుడు నువ్వు మాట్లాడటానికి వీల్లేదు, హార్ట్లో ప్రెషర్ ఎక్కువైపోయి నోట్లో నుంచి బ్లడ్ వస్తూ ఉంది, అలాంటి పరిస్థితుల్లో నువ్వు మాట్లాడటానికి వీల్లేదు, కనుక నువ్వు మాట్లాడవద్దు, ఆపరేషన్ చేసే స్టేజ్ లేదు, ఇక నువ్వు ఎన్నాళ్ళు బ్రతుకుతావో తెలియదు, నువ్వు బ్రతికినన్నాళ్ళు ఇదిగో ఉన్నంతకాలం చక్కగా తిని బ్రతకము, నీకు నచ్చింది చెయ్యి అన్నట్టుగా వాళ్ళు చెప్పుకొచ్చారు. అయితే నేను ఒక తీర్మానం తీసుకున్నాను. చాలా మందికి అనిపించవచ్చు, నా దేవుని బిళ్ళరా కార్యం చేస్తేనే దేవుడు అని. నా దేవుని బిళ్ళరా గమనించండి, నేను ఎప్పుడూ ఒకటి నమ్ముతానండి. అపోస్తుడైన పౌలు తన జీవితంలో ముళ్ళు విషయమై ముమ్మారు ప్రార్థన చేశాడట. ఏమన్నా తెలుసా? దేవా, నా జీవితంలో ఈ ముళ్ళును తీసివేయి, ఇదిగో ఈ ముళ్ళును తీసివేస్తే ఇంకా ఎక్కువగా నీ పరిచర్య చేస్తాను, నీ పని చేస్తాను అని చెప్పినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? బలహీనతలో నా కృప నీకు చాలు అనేటువంటి మాటను జ్ఞాపకం చేసినట్లుగా మనం చూస్తూ ఉండొచ్చు. నా సాక్ష్యం ద్వారా నేను మీకు చెప్పాలి అనుకున్నటువంటి మాట ఏంటో తెలుసా? నా దేవుని బిళ్ళరా, సొట్టపడినా కూడా, దట్ మీన్స్ బలహీనతలో కూడా వాడుకునే కృప నేను సేవిస్తున్న ప్రభువుకు మాత్రమే ఉంది. ఒక బలహీనుడిని కూడా, ఒక పనికిరాని వాడిని కూడా, నేడో రేపు అనుకున్న జీవితాన్ని కూడా నిలబెట్టుకుని వాడుకోగలిగిన సామర్థ్యం నేను సేవిస్తున్న ప్రభువుకు, మనం ఆరాధిస్తున్న దేవునికి మాత్రమే ఉంది. నా దేవుని బిళ్ళరా గమనించండి, వైద్యులైతే కనీసం మాట్లాడటానికి కూడా వీల్లేదు అన్నటువంటి నన్ను నా ప్రభు అనేక స్థలాల్లో మాట్లాడింపజేస్తూ, అనేక స్థలాల్లో ఆయన వాక్యాన్ని ప్రకటింపజేస్తూ అత్యల్పుడనైన నన్ను తన మహిమ కొరకు వాడుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుని బిళ్ళరా, ఈ రోజుకు ఈ క్షణానికి నేను సజీవుడిగా ముందుకు వెళ్తూ ఉన్నానంటే కారణం దేవుని కృప. ఈ వర్తమానమించు ఈ సాక్ష్యాన్ని వింటూ ఉన్నటువంటి మీలో కూడా చిన్న చిన్న సమస్యలు ఎదురైపోయినప్పుడు, ఏంటి నా జీవితంలో దేవుడు ఏం కార్యం చేయట్లేదు, నేను ఎప్పుడో మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో మేలు చేస్తేనే దేవుడు కాదు, అన్ని వేళలా అన్ని సమయాల్లో ఆయన ఆరాధనకు యోగ్యుడు. మేలు చేసినా ఏమి చేసినా ఆయన సజీవుడు, ఆరాధనకు ఆయన మాత్రమే యోగ్యుడు. నా దేవుని బిళ్ళరా గమనించండి, మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఎన్నో వాస్తవంగా పూర్తిగా సాక్ష్యాన్ని అందించాలి అని అంటే చాలా సమయం పడుతుంది. ఎన్ని హాస్పిటల్స్ అంటే ఇంచుమించు ఈ 2-3 మాసాల్లో ఎన్ని హాస్పిటల్స్ తిరిగి డిప్రెషన్స్లోకి వెళ్ళిపోయి, ఇక మనుగడ సాగించగలనా, ఇక బ్రతకగలనా, ముందుకు వెళ్ళగలనా అనుకున్న ఎన్నో సందర్భాల్లో, గాఢాంధకారం కమ్ముకున్న ఎన్నో పరిస్థితుల్లో నా ప్రభు నన్ను బలపరుచుకుంటూ, శక్తినిచ్చుకుంటూ, రోజు రోజుకి తన కృపను అనుగ్రహిస్తూ, కేవలము తన కృప చేత నన్ను నడిపిస్తూ వాడుకుంటున్నారు. అందుకే ఓ దైవ సావుకునిగా నాడు పౌలు కోరుకున్నట్లుగా నేను ఆశిస్తూ ఉన్నది, దేవుడు ఆశిస్తున్నది ఏమిటి అని అంటే, ఒకటే, దేవునికి ప్రీతికరమైనటువంటి వ్యక్తులుగా బ్రతకాలి, దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా బ్రతకాలి, దేవుని యొద్ద నుండి ప్రతి ఈవిని మనం పొందుకోవాలి. కాబట్టి దేవుడు అటువంటి కృపను అనుగ్రహించును గాక. ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, అదే రీతిగా ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించినటువంటి సహోదరికి నిండు హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఈ మాటల్ని ముగిస్తూ ఉందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆశీర్వాదం. పరిశుద్ధుడని పాదాలకు వందనాలు తండ్రి. నిజంగా నువ్వు గొప్ప దేవుడు ప్రభువా. మృతతుల్యమైపోవాల్సిన నా జీవితం ప్రభువా తండ్రి, గుండెకు రంధ్రముతో ప్రభువా వైద్యులైతే చేతులు ఎత్తేశారు తండ్రి, మా వల్ల కాదు, మా చేతుల్లో ఏమీ లేదు అన్నారు ప్రభువా. కానీ నేను నీ వైపే చూస్తూ ఉన్నాను. నువ్వు గొప్ప దేవుడవు, అద్భుతం చేయుటకు నీకు సామర్థ్యం ఉంది ప్రభువా. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా. తల్లివి నీవై, తండ్రివి నీవై, నేటి వరకు ఈ బలహీనుడిని నువ్వు నడిపిస్తూ ఉన్నావు. ఏ అందం, ఏ ఐశ్వర్యం, ఏ బలం, ఏ బలగం లేనటువంటి నా జీవితంలో నీ కృపనిచ్చి
వాడుకుంటూ ఉన్నారు ప్రభువా. అవునయ్యా, ఈ జూమ్ మీటింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ ద్వారా గొప్ప పరిచర్యను అందిస్తున్నటువంటి ఎస్తేరమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి, దైవ సావుకులుగా నిబిడలుగా మా అపేక్ష ఒక్కటే ప్రభువా, మా ఆకాంక్ష ఒక్కటే ప్రభువా, నీకిష్టమైన జీవితాన్ని మేము జీవించాలి. నేటి దినాల్లో అనేక మంది తమకిష్టం వచ్చినట్లుగా, నేటి దినాల్లో చిన్న బిడ్డను కదిలించినా కూడా నా ఇష్టం అనేస్తున్నాడు ప్రభువా. అయ్యా తండ్రి, తనకిష్టం వచ్చినట్లుగా సిగరెట్లు అంటూ, పానుపురాకులు అంటూ, తండ్రి ప్రభువా, మాదక ద్రవ్యాల్లో, మొబైల్ అడిక్షన్స్లో, అనేక రకాలైనటువంటి వ్యామోహాల్లో, అనేక రకాలైనటువంటి పాపిష్టి ఆలోచనల్లో మనిషి చిక్కుబడిపోతూ ఉన్నాడు. స్త్రీ పురుష భేదము లేకుండా ప్రతి వారు తమకిష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ, విశ్వాసులు సహితం అయ్యా తండ్రి, వాక్యం ఎరిగిన వారు సహితం నీ వాక్య ప్రకారంగా జీవించవలసినది పోయి తమకిష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ ఆత్మ నడిపింపు లేని వారుగా కొనసాగుతూ ఉన్నారే. మాతో మీరు మాట్లాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. నీకిష్టమైన ప్రియమైన జీవితాన్ని మేము జీవించినప్పుడు ఘనపరచబడతాం ప్రభువా. మనుషులిచ్చే ఘనత ఎంతకాలం ఉంటుంది ప్రభువా? నీవిచ్చే ఘనత ఎల్లలను దాటుద్ది. ఈరోజు నిజంగా తండ్రి ప్రభువా, ఎచ్చటి వారము, ఎక్కడి వారము, కనీసం ప్రభువా నీ దాసులలో, ఇదిగో తండ్రి, జూమ్ మీటింగ్లో ఉన్నటువంటి వారిలో ఎవరిలో నేను ఎన్నికైన వాడిని కాను. కానీ నీవు మమ్మల్ని ఈ ప్లాట్ఫామ్ ద్వారా కల్పించి నీ మాటలు ప్రకటించే కృపనిచ్చావంటే అది నీవిచ్చిన ఘనత ప్రభువా. అయ్యా, నీ దృష్టికి ప్రియమైనటువంటి వారిని నువ్వు గణపరిచే దేవుడవై ఉన్నావు. వారి ప్రార్థనలు ఆలకించే దేవుడవై ఉన్నావు. వారి శత్రువులను మిత్రులుగా చేసే దేవుడవై ఉన్నావు. వారికి జయ జీవితాన్ని ఇచ్చే దేవుడవై ఉన్నావు. ప్రత్యేకంగా ఈ జూమ్ మీటింగ్లో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డ నీకు ప్రీతికరమైన వ్యక్తిగా మార్చబడుటకు నేడే సిద్ధపడుటకు సహాయము చేయండి. ఒక కమిట్మెంట్తో, ఓ సమర్పణతో ప్రభువా, అంత్యకాలములో, ఈ కడవరి దినములలో ప్రభువా, ఎండ్ టైంలో ప్రభువా, ఓ ఉజ్జీవముతో నాయన తమ జీవితాలను సజీవ యాగాలుగా నీకు సమర్పించుకొని నీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించే కృపనివ్వమని ప్రార్థన చేస్తున్నాను. సమస్త విషయాల్లో నీ ప్రజలను జ్ఞాపకం చేసుకునమని మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసు నామమున ఈ పరిచర్య కొరకు అయ్యా తండ్రి ప్రభువా, ఈ జూమ్ మీటింగ్లో పాల్గొన్న ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థిస్తూ మీరే జ్ఞాపకం చేసుకున్నామని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం ఇవ్వండి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధ ఆత్మదేవుని నిత్యమైన అన్యోన్య సహవాసం, ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ ను జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్వలోక సకల పరిశుద్ధులకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు అద్భుతంగా మరి కుమారుని నిలబెట్టుకొని కుమారుని ద్వారా మనందరితో మాట్లాడాడు. నిజంగా మనకు ఈ చివరి దినాలలో ఎలాంటి మరి వాక్యం కావాలి, ఏ రీతిగా మనం ఆత్మీయంగా విశ్వాసంలో బలపరచబడతాము అని దేవుడు తన బిడ్డలను నడిపిస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మరి నిజంగా యవన కాలము, హీఈస్ ఓన్లీ 23 years old కదా, ఆల్మోస్ట్ మై సన్ ఏజ్ కదా. ఎంతో సంతోషం అనిపించింది. కానీ మీరు మొత్తము ఫుల్ టెస్ట్ మనీ వినాలి అని అనుకుంటే నేను మన గ్రూప్లో షేర్ చేస్తాను. మీరు తప్పకుండా సాక్ష్యాన్ని వినండి, షేర్ చేయండి. మరి ఎంతో బలహీనంగా ఉన్నా కానీ ఆయన ఇష్టమైన జీవితం జీవిస్తూ, ఆయన ఇష్టమైన బిడ్డగా జీవిస్తూ ఉన్నాడు కాబట్టే ఆయన కొరకు కాపాడుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన సాక్షిగా నిలబెట్టడానికి. ఇదే మనకు మరి ఇదే ఒక రుజువు. మరి కుమారుడు మన మధ్యకు రావడం, మరి ఎక్కువ మాట్లాడకూడదు అంటే ఇంకా దేవుడు పరిచర్యలో ఎక్కువ మాట్లాడాలి, పాటలు పాడాలి, ఆరాధించాలి, ప్రార్థన చేయాలి. కాబట్టి ఏదేమైనా నీవున్నావు ప్రభువా అని దేవుడే సర్వశక్తిమంతుడని నమ్మి ముందుకు దేవుడు తీసుకెళ్తూ ఉన్నాడు కదా. నిన్నటి దినము నేను 2 సార్లు ఫోన్ చేసిన తను హాస్పిటల్లో ఉన్నాడని, చెకప్కి వచ్చాడని. ఇంకా
మరి చెకప్లు చేసుకుంటూ ఉన్నారు, కానీ దేవుడు ఆ కుమార్ని నిలబెట్టుకుంటున్నాడు. అద్భుతము కదా, ఎంత అద్భుతము దేవుడు. ఇలాంటి బలహీన చాలా మంది టెస్టిమనీస్ నాకు స్వస్థత అయినాక సాక్ష్యం చెప్పి దేవుడు పరిచర్య చేయడము స్టార్ట్ చేస్తారు, కానీ తను ఇంకా ఆ రీతిగానే ఉన్నాడు, ఆ బలహీనంగానే ఉండి పరిచర్య చేస్తున్నాడు కదా. ఎంత అద్భుతము. దేవుడు నాకు ఇది చేశాడు కాబట్టి నేను దేవుడు పరిచర్య చేస్తున్నాను. దేవుడు ఒక అద్భుత కార్యం జరిగించిండు కాబట్టే కానీ ఈ కుమారుని జీవితంలో ఇంకా అలాగే ఉన్నాడు బలహీనంగా, కానీ దేవుడు పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆయనకు కృతజ్ఞతగా, ఆయనకి ఇష్టమైన బిడ్డగా, ఇష్టమైన పరిచర్య చేస్తూ చాలా సంతోషము. మరి ఈ బ్రదర్ కొరకు మీరు అందరూ మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి దేవుడికి మరి నేనైతే ఒకటే నమ్ముతాను, 4 రోజులు చనిపోయిన లాజర్ని లేపిన సర్వశక్తిమంతుడు. మరి దేవుడు తప్పకుండా మరి ఆ కుమారుని ఆ ఒక గుండెను, నేను ఒకటే అంట, ఏ గుండెలో యేసు ప్రభు ఉంటాడో ఆ గుండెకి ఏమి కాదని నేను నమ్ముతా. ఈ మధ్యలో మన రెబ్కా సిస్టర్ వారి అమ్మగారు కూడా హాస్పిటల్లో యాంజియోగ్రామ్ చేస్తున్నప్పుడు దేవుడు పలికించిన మాట వారిని ఎంతో ఆదరించింది. నిజంగానే మన హృదయంలో యేసు ప్రభు ఉంటే మన గుండెలో, ఆ గుండెకు దేవుడు ఏమి కానియడు. కాబట్టి మరి బ్రదరు ఉండలు యేసుప్రభు ఉన్నాడు. డాక్టర్లు ఎన్నిసార్లు మరి ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనం అన్నట్టు ఈ లోకపు వైద్యులు ఫెయిల్ అయిపోతారు, కానీ మనల్ని సృష్టించిన సర్వ సృష్టికర్త మన పరమ వైద్యుడిగా ఉండి ఆయన ఇష్టమైన బిడ్డగా జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన కొరకు బ్రతికించుకుంటాడు, ఆయన కొరకు కాపాడుకొని గొప్ప సాక్షిగా నిలబెట్టుకుంటాడు కదా. ఎంత గొప్ప దేవుడు. కానీ మనము ఆయనకు విశ్వాసం ఉంటే ఆయన ఇష్టమైన బిడ్డలుగా ఉంటాము కదా. ఇష్టం లేకుండా ఆయన ఇష్టలుగా ఉండటం అసాధ్యమని దేవుడు చెప్పాడు. కాబట్టి మనకు ఎప్పుడు ఇష్టము, ఆయన మీద విశ్వాసం ఉన్నప్పుడే ఇష్టం కదా. అందుకనే మరి బ్రదరు సాక్ష్యం మనము అందరము విందాము. నేను ఓన్లీ ఫ్యూ మినిట్స్ షేర్ చేయండి అని చెప్పాను, ఎందుకంటే మనకు వాక్యం కూడా కావాలి కాబట్టి నేను తప్పకుండా షేర్ చేస్తాను, మీరు వినండి. మరి బ్రదర్ పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేయండి. తన ఆరోగ్య విషయం కూడా దేవుడు మనకు స్పిరిచువల్ గా మరి మనకి హీలింగ్ అయినప్పుడు ఫిజికల్ గా కూడా హీలింగ్ ఇస్తాడు. కాబట్టి దేవుడు మరి కుమారుని గొప్ప అభిషేకంతో, ఎంతో ఉంది ఇంకా, ఈజ్ ఓన్లీ 23 years old, కానీ ఒక సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడు. మీరు ప్రార్థన చేయండి తప్పకుండా కుమారుని మంచి ఆయుష్ ఆరోగ్యంతో ఆయన పరిచర్యలో గొప్ప సాక్షిగా నిలబెట్టి వాడుకోవాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మరి పాస్టర్ గారు, కిరణ్ కుమార్ గారు, ఈ మినిస్టర్ తరపున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మీకు మంచి దేవుడు ఒక మంచి స్వరం ఇచ్చాడు. నేను అనుకోలేదు మీరు పాటలు పాడతారని, లేకపోతే ప్రైజ్ అండ్ వర్షిప్, కానీ నిజమే మీరు ఎక్కువ మాట్లాడకూడదని మరి దేవుడు అలా చెప్పలేదేమో, కానీ మరి ఒక్కసారి దేవుడి చిత్తం అయితే మీరు మా మధ్యకు వచ్చి మరలా మీరు మా మధ్యలో మీరు వాడబడాలని మేము ఆశిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మీరు ఇంత బిజీగా ఉన్నా మా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి మా మధ్యకు రావడం ఎంతో సంతోషకరము, ఆశీర్వాదకరంగా భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మరి ఆరాధన చేసిన సిస్టర్ ఏంజలా వినోద్ గారికి ప్రత్యేక వందనాలు కూడా తెలియజేస్తున్నాను. మరి సాక్ష్యం చెప్పిన శ్రీదేవి గారిని, ఏంజలా సిస్టర్ గారిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలని, మన సాక్ష్యాలు ఎప్పుడు సజీవంగానే ఉంటాయి కాబట్టి సాక్ష్యార్థంగా ఆయన కృతజ్ఞతగా ఆయన కొరకు జీవించడం మనం అందరం నేర్చుకుందాము. ఈ వాక్యాన్ని బట్టి ఎంతమంది బలపరచబడ్డారో మరి దేవుడికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. మరి ఈరోజు చాలా తక్కువ మంది జాయిన్ అయ్యారు. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్, వాట్స్ గోయింగ్ ఆన్, బట్ ఏదైనా దేవుడి చిత్తమే జరుగుతుంది. దేవుడి చిత్తాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. మీరు ఈ యొక్క లింక్ ని షేర్ చేయండి, ప్రార్థన చేయండి. దేవుడే ప్రేరేపించి దేవుడు నడిపిస్తాడు. వచ్చిన బిడ్డలందరినీ బట్టి నేను స్తుతిస్తున్నాను. నేను మీకు అందరికీ మినిస్టర్ తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. We will end this meeting right now.